హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం 8వ తరగతికి సంబంధించినటువంటి మొక్కల నుండి ఆహార ఉత్పత్తి అనేటువంటి పాఠ్యాంశాన్ని గురించి డిస్కస్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ఎంకరేజ్. భారతదేశ పటం చూడండి. మన దేశంలో ఏ ఏ పంటలు ఎక్కడెక్కడ పండిస్తున్నారో పరిశీలించి రాయండి. భారతదేశంలోని ఎక్కువ ప్రాంతాల్లో పండే పంటలు ఏవి? చూడండి, ఎక్కువ ఏం కనిపిస్తుంది మనకు? ఇదంతా గ్రీన్ కలర్లో ఉండేటువంటిది పాడి, ఇది ఏమో వీట్, జావర్, బాజ్రా, ఇది బాజ్రా, ఫారెస్ట్, ఇది లైట్ గ్రీన్, తర్వాత స్పేర్ వెజిటేషన్. ఓకే, మేజర్ క్రాప్స్ ఏరియా భారతదేశం మరియు పంటలు. కొన్ని పంటలని దేశవ్యాప్తంగా ఎందుకని పండించగలుగుతున్నారు? పక్క పటంలో సూచించిన పంటల్లో మీ ఊళ్ళో పండే పంటలు ఏంటివి అనేటువంటి ఇక్కడ మనం రాయొచ్చు. నెక్స్ట్, ఇదంతా పిల్లలకు సంబంధించినటువంటిది అండి. మనం మన ఆహార అవసరాల కోసం ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడుతున్నాం. మన ఆహార అవసరాల కోసం దీనిపైన ఆధారపడుతున్నాం, వ్యవసాయంపైన ఆధారపడుతున్నాం. మనం తినే ఆహార పదార్థాలన్నీ చాలా వరకు మొక్కల నుండే లభించేవే కదా. మనకు ఉపయోగపడే మొక్కలను అధిక సంఖ్యలో పెంచడాన్ని మనం ఏమంటాం? పంట లేదా క్రాప్ అని అంటాం. మనకు ఉపయోగపడే మొక్కలను అధిక సంఖ్యలో పెంచడాన్ని మనం పంట లేదా క్రాప్స్ అని అంటాం. పంటలు పండించే వృత్తిని మనం ఏమంటాం? వ్యవసాయము లేదా అగ్రికల్చర్ అని అంటాం. మనకు ఉపయోగపడే మొక్కలను అధిక సంఖ్యలో పెంచడానికి క్రాప్స్ అని, ఆ వృత్తిని వ్యవసాయం అని అంటాం. పంటలు పండడానికి ఎంత కాలం పడుతుంది? అన్ని పంటలు పండడానికి పట్టే కాలం ఒకటేనా? మీకు తెలిసిన పంటల్లో ఏ పంట పండడానికి ఎక్కువ సమయం పడుతుంది? ఇప్పుడు ఇవన్నీ విషయాల్ని మనం తెలుసుకుందాం. జొన్న, కందులు వంటి పంటలు పండడానికి 180 రోజులు పడుతుంది. 180 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం పడుతుంది. ఇలాంటి పంటలను ఏమంటాం మనం? దీర్ఘకాలపు పంటలు అంటాం. 180 డేస్ లేదా అంతకంటే ఎక్కువ రోజులు పండే పంటల్ని ఎగ్జాంపుల్ జొన్న మరియు కంది ఏమంటాం? దీర్ఘకాలపు పంటలు, లాంగ్ టర్మ్ క్రాప్స్ అని కూడా అంటాం. పై పట్టికలో రైతుల నుండి సేకరించిన వివరాల ఆధారంగా మరికొన్ని దీర్ఘకాలిక పంటలు మనం ఇక్కడ రాసుకోవచ్చు. పెసర్లు, మినుములు వంటి పంటలు పండడానికి 100 రోజులు లేదా అంతకంటే తక్కువ కాలం. ఏంటంటివి? పెసర్లు, మినుములు 100 లేదా అంతకంటే తక్కువ రోజులు పండే పంటల్ని తక్కువ రోజుల్లో పండే పంటల్ని మనం స్వల్పకాలిక లేదా షార్ట్ టర్మ్ క్రాప్స్ అని అంటాం. స్వల్పకాలిక లేదా షార్ట్ టర్మ్ క్రాప్స్. ఎగ్జాంపుల్ మనకి ఈ క్రింది వాటిలో దీర్ఘకాల పంటలను గుర్తించండి అని ఇస్తాడండి, గుర్తుపెట్టుకోవాలి. దీర్ఘకాల పంటలు అంటే ఏంటి? 180 డేస్ లేదా అంతకంటే ఎక్కువ. షార్ట్ టైం తక్కువ. స్వల్పకాలిక పంటలు అంటే 100 డేస్ లేదా అంతకంటే తక్కువ. అవేమో ఎక్కువ, ఇదేమో తక్కువ. 180 డేస్ మరియు 100 డేస్, ఇది గుర్తుపెట్టుకోవాలి. దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక పంటలను ఎప్పుడు పండిస్తారు? మనం రకరకాల పండ్లు, కూరగాయలు తింటుంటాం. సంవత్సరం పొడవునా అన్ని రకాల పండ్లు, కూరగాయలు మనకు లభిస్తాయా? కొన్ని కాలాల్లో అధికంగాను, కొన్ని కాలాల్లో తక్కువగాను లభిస్తాయి. ఒక ప్రత్యేకమైన ఋతువులో తప్ప మిగిలిన సమయాల్లో మనకు లభించవు. మనం చూస్తాం, కొన్ని పండ్లు ఏం చేస్తాయి? ఇప్పుడు సీతాఫలం ఉంది, ఒక ప్రత్యేకమైనటువంటి ఋతువులోనే మాత్రమే లభిస్తుంది. మామిడి ఉంది, అది ఆ ప్రత్యేకమైనటువంటి ఋతువుల్లో మాత్రమే లభిస్తుంది, సంవత్సరం మొత్తంలో లభించవు. అట్లా ఒక్కొక్క మొక్కలు ఒక్కొక్క రకమైనటువంటి ఋతువుల్లో మాత్రమే వాటిని పంట ఉత్పత్తి చేస్తాయి. వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం. ఏ కాలంలో ఎక్కువ రకాల కూరగాయలు మనకు లభిస్తాయి? సాధారణంగా రైతులు వర్షాకాలంలోనే వివిధ రకాల కూరగాయలను పండిస్తారు. పంటలు పండడానికి నీరు అవసరం అని మనకు తెలుసు. వర్షాకాలంలో కుంటలు, బావులు, నదులు, చెరువులు నీళ్లతో నిండిపోతాయి. అందుకే రైతులు వివిధ రకాల పంటల్ని వర్షాకాలంలోనే పండిస్తారు. పంటలు పండించడానికి ఏమైంది? నీరు అనేటువంటిది చాలా ముఖ్యం. ఇలా వర్షాకాలంలో అనగా జూన్ నుంచి అక్టోబర్, ఇది గుర్తుపెట్టుకోవాలి. జూన్ నుంచి అక్టోబర్ మధ్య పండించే పంటలు ఏమంటాం? ఖరీఫ్ పంటలు, వానకాలపు పంటలు, లేదా దాన్ని మనం ఏమంటాం? ఖరీఫ్ అని అంటాం. ఖరీఫ్ పంటలు అంటారు. ఖరీఫ్ అంటే అరబిక్ భాషా పదం. ఈ వర్డ్ ఏంది? అరబిక్ భాషలో వ్యక్తం వర్షము అని అర్థం. ఖరీఫ్ అనేది అరబిక్ భాషా పదం. అరబిక్ భాషలో వర్షం అని అర్థం. ఖరీఫ్ అంటే వర్షం. మనం ఏమంటాం? వానకాలం అంటాం కదా. ఖరీఫ్లో ఏమంటారు? ఖరీఫ్. అరబిక్ భాషలో ఏమంటారు? ఖరీఫ్ అని అంటారు. ఖరీఫ్ అంటే అర్థం ఏంది? వర్షం అని అర్థం. వరి, మిరప, చెరుకు. ఈ ఖరీఫ్ సీజన్లో పండించే పంటలు ఏంటివంటే వరి కానీ, మిరప కానీ, చెరుకు కానీ, జొన్న కానీ,
పత్తి కానీ, పసుపు కానీ, మినుములు మొదలైనవి ఏం చేస్తారు, ఖరీఫ్లో పండిస్తారు. ఈ పంటలు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఖరీఫ్లో ఈ క్రింది వాటిలో ఖరీఫ్ కాలంలో పండించే పంటలు గుర్తించండి. వరి, మిరప, చెరుకు, జొన్న, పత్తి, పసుపు, మినుములు. వరి పండిస్తారు, మిరప పండిస్తారు, చెరుకు పండిస్తారు, జొన్నలకు పండిస్తారు, పత్తి పండిస్తారు. మినుములు గుర్తుపెట్టుకోవాలి. మినుములు ఎస్పెషల్లీ స్వల్పకాలిక పంటలు మరియు వానాకాలంలో కూడా పండిస్తారు. కూరగాయలు, పండ్లు, ధాన్యము, పప్పు దినుసుల పేర్లు మీరు రాశారా? ఏ పంటలు శీతాకాలంలో ఎక్కువగా పండుతాయి? ఈ పంటలు కూడా ఖరీఫ్ పంటల వలె నీళ్ళు అవసరమా? శీతాకాలంలో అనగా శీతాకాలం అంటే ఏంది? అక్టోబర్ నుంచి జనవరి, ఏప్రిల్ మధ్య కాలంలో పండే పంటల్ని మనం ఏమంటాం? రబీ పంటలు లేదా మన సైడ్ ఏమంటాం? యాసంగి పంటలు అని అంటాం. ఈ రబీ అనేటువంటిది కూడా అరబిక్ భాషలో రబీ అంటే చలికాలం. రబీ అంటే ఏంది? చలికాలం. ఖరీఫ్ అంటే వర్షము, రబీ అంటే చలికాలం అని అర్థం. బార్లీ ఏం పంటలు పండిస్తారు? బార్లీ, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, శనగలు వంటివి రబీ పంటలు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. పంటలు ఏంటంటివి? బార్లీ కానీ, జీలకర్ర కానీ, తర్వాత ధనియాలు కానీ, ఆవాలు కానీ, శనగలు కానీ, ఇవన్నీ కూడా రబీ పంటలు. రబీ, ఖరీఫ్ కాలాల్లో రైతులు వేరు రకాల పంటని ఎందుకు పండిస్తారు అంటే పంట దిగుబడులను బట్టి, పంట దిగుబడి బట్టి మొక్కలు పుష్పించడంపై ఆధారపడి ఉంటుంది. ఈ పంటల దిగుబడి అనేటువంటిది మొక్కలు పుష్పించడం పైన ఆధారపడి ఉంటుంది. కొన్ని మొక్కలు ఒక పుష్పించడం అనేటువంటి కొన్ని ఋతువుల్లో మాత్రమే జరుగుతుంది. అందుకే మనం రబీ, ఖరీఫ్ కాలాలు అని సపరేట్గా ఆ సపరేట్ కాలాల లోపల ఒక ప్రత్యేకమైనటువంటి పంటలను మనం ఉత్పత్తి చేస్తాం. శాస్త్రవేత్తలు చాలా రకాల ప్రయోగాలు పరిశీలన చేసిన అనంతరం మొక్కలు పుష్పించడానికి వివిధ రకాల కారణాలను గుర్తించారు. అందులో ఇప్పుడు చూసుకుందాం కారణాలు ఏంటంటే, ఫస్ట్, మొక్కలు నిర్ణీత ఎత్తుకు పెరిగిన తర్వాతనే అవి పుష్పిస్తాయి. నిర్ణీత ఎత్తుకు పెరిగిన తర్వాత ఏం చేస్తాయి? పుష్పిస్తాయి. మరికొన్ని పంట మొక్కల్లో నిర్దిష్టమైనటువంటి సంఖ్యలో కొమ్మలు ఏర్పడినప్పుడు కానీ, కాండంపై నిర్దిష్టమైన సంఖ్యలో కనుపులు ఏర్పడినప్పుడు కానీ, కొన్ని ఆకులు ఏర్పడిన తర్వాతనే కానీ అవి ఏం చేస్తాయి? పుష్పిస్తాయి. కొమ్మలు ఏర్పడాలి, లేకపోతే కాండంపై కనుపులు, లేకపోతే ఆకులు, సరైనటువంటి ఆకులు ఏర్పడినప్పుడు కొన్ని మొక్కలు పుష్పిస్తాయి, కొన్ని నిర్ణీత ఎత్తు పెరిగిన తర్వాత పుష్పిస్తాయి. ఇదొక కారణం. మొక్కలు పుష్పించడం రాత్రికాల సమయం పైన ఆధారపడి ఉంటుంది. మొక్కలు పుష్పించడంపై రాత్రికాల సమయం ప్రభావం వేరువేరు మొక్కల్లో వేరువేరుగా ఉంటుంది. ఈ రాత్రికాల సమయం అనేటువంటిది అది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అనే దాన్ని బట్టి మొక్కలు పుష్పిస్తాయండి. అది ఒక్కొక్క మొక్క అన్ని మొక్కలు ఒకే లేక ఉంటుందంటే వేరువేరు మొక్కల్లో వేరువేరుగా ఉంటుంది. కొన్ని మొక్కలు రాత్రికాల సమయం 12:30 గంటల కన్నా తక్కువ ఉన్నప్పుడు, ఇప్పుడు నైట్ టైం ఉంది కదా, నైట్ టైం అనేటువంటిది 12.5 అవర్స్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు అధికంగా పుష్పిస్తాయి. రాత్రి సమయం తక్కువ ఉండాలి, 12 గంటల కన్నా తక్కువ ఉన్నప్పుడు కొన్ని మొక్కలు అధికంగా పుష్పిస్తాయి. అట్లాంటి వాటిలో గోధుమ మొక్కలు ఎగ్జాంపుల్. రాత్రికాల సమయం తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పుష్పిస్తాయి. 12:30 గంటల కన్నా తక్కువ ఉండాలి గోధుమ పంటకు. అది ఎప్పుడు ఉంటుంది అంటే చలికాలంలో ఉంటుంది, రబీ సీజన్లో ఉంటుంది. అందుకే మనం ఏం చేస్తాం? గోధుమను రబీలో ఎక్కువగా సాగు చేస్తాం. వీటిని స్వల్ప రాత్రికాల పంటలు అని కూడా అంటారు. రాత్రికాల పంటలు అని కూడా అంటారు. వీటిని దీర్ఘదీప్తికాల పంటలు అని కూడా అంటారు. అంటే దీర్ఘదీప్తి అంటే ఏంది? రాత్రికాలం తక్కువ ఉంటే పగలకాలం ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్వల్ప రాత్రికాలం లేదా దీర్ఘదీప్తికాల పంటలు. దీర్ఘదీప్తి అంటే పగలు టైం, రాత్రి టైం తక్కువ ఉందంటే పగల టైం ఎక్కువ ఉన్నట్టే కదండి. అట్లా స్వల్ప రాత్రికాల పంటలు లేదా దీర్ఘదీప్తికాల మొక్కలని కూడా అంటారు. మొక్కజొన్న, పత్తి వంటి పంట మొక్కలు రాత్రికాల సమయం 12:30 గంటల కన్నా ఎక్కువ ఉండాలి. వీటిని ఏమంటాం? వాటినేమో తక్కువ ఉంటేనేమో స్వల్ప రాత్రికాలం అన్నాం. ఇప్పుడు దీనికి ఆపోజిట్లో దీర్ఘ రాత్రికాల పంటలు అని అంటాం. వీటిని మొక్కజొన్న, పత్తి, వీటికి ఏముండాలి? రాత్రికాల సమయము 12:30 గంటల కంటే ఎక్కువ ఉండాలి. అందుకే మనం ఏమో దీర్ఘ రాత్రికాల పంటలు అంటాం. అశ్వదీప్తికాల పంటలు, రాత్రికాలం ఎక్కువ ఉన్నదనుకో పగటికాలం ఏమవుతుంది? తక్కువ అవుతుంది. కాబట్టి అశ్వదీప్తికాల మొక్కలని కూడా అంటారు. ఇది మొక్కలు పుష్పించడంపై కూడా రాత్రికాల సమయం అనేటువంటిది ఆధారపడుతుంది. నెక్స్ట్, కొన్ని రకాల మొక్కలు పుష్పించడానికి రాత్రికాల సమయం ప్రభావం ఏమాత్రం ఉండదు. కొన్ని మొక్కలు అసలు ఉండదు ఈ ప్రభావం. ఇవి సంవత్సరం పొడవునా పుష్పిస్తాయి. అట్లాంటి వాటిలో సోయా చిక్కుడు వీటిని ఏమంటారు? ఇది రాత్రితో పగలతో సంబంధం లేదు కాబట్టి వీటిని దీప్తికాల తటస్థ పంటలు అంటే న్యూట్రల్ దీప్తికాల తటస్థ పంటలు అని కూడా అంటారు.
ఒకవేళ మనం గోధుమ పంటను జూలై నెలలో సాగు చేస్తే, అంటే వర్షాకాలంలో సాగు చేస్తే, ఖరీఫ్లో సాగు చేస్తే మొక్కలు పెరగడానికి 8 నుంచి 10 వారాలు పడుతుంది. అప్పుడే మొక్కలు పుష్పించడం ప్రారంభమవుతాయి. 5 to 8 to 10 వారాల లోపల ఏమవుతుంది, వీక్స్లో ఏమవుతాయి, మొక్కలు పుష్పించడం ప్రారంభమవుతాయి. అప్పటికి అక్టోబర్ నెల వచ్చేస్తుంది. అక్టోబర్ నెల వచ్చేస్తుంది. అప్పుడు రాత్రికాల సమయం 12:30 గంటల కంటే ఎక్కువగా ఉంటుంది. కానీ గోధుమ పంటకి ఏం కావాలి, 12:30 గంటల కంటే తక్కువ సమయం కావాలి. అప్పుడు మాత్రమే ఆ మొక్కలు పుష్పిస్తాయి. అప్పుడు రాత్రికాల సమయం 12:30 గంటల కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు గోధుమ మొక్కలు సరిగ్గా పుష్పించవు. అయితే గోధుమ గింజ అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి వేడి, ఎందుకంటే ఇప్పుడు రాత్రికాల సమయం తక్కువ ఉండి పగటి సమయం ఎక్కువ ఉన్నదనుకో, ఎక్కువ వేడి ఉంటుంది. ఎక్కువ వేడి ఉన్నప్పుడు గోధుమ పంట యొక్క గింజ అనేటువంటిది బాగా అభివృద్ధి చెందుతుంది. కావాల్సినంత వేడి వాతావరణంలో లభించదు, ఫలితంగా దిగుబడి అనేటువంటిది తగ్గుతుంది. ఒకవేళ మనం ఏం చేస్తాం, రబీలో గోధుమను సాగు చేస్తాం, రబీలో సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుంది. అట్లా కాకుండా మనం ఖరీఫ్లో సాగు చేసినాం అనుకో, ఏమైతే ఖరీఫ్లో పంట లభిస్తుంది కానీ దిగుబడిలో తగ్గుదల అనేటువంటిది చాలా వ్యత్యాసం అనేటువంటిది ఉంటుంది, తక్కువ దిగుబడి అనేటువంటిది వస్తుంది. గోధుమ పంటను నవంబర్లో సాగు చేస్తే ఏమవుతుంది, గింజలు బలంగా పెరగడానికి తగినంత ఉష్ణోగ్రత అనేటువంటిది అవసరం. గోధుమ పంటకు బాగా అధిక ఉష్ణోగ్రత అవసరం, అందుకే మనం రబీలో సాగు చేస్తాం. రబీలో సాగు చేస్తే మనం అక్టోబర్ నవంబర్లో సాగు చేస్తే జనవరి ఫిబ్రవరి వచ్చేటలకు, జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ 3 మంత్స్లో ఏమవుతుంది, అత్యధికంగా వేడి ఉంటుంది కాబట్టి గింజ బలంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఏప్రిల్లో ఏమైతే హార్వెస్టింగ్ చేస్తాం, పంట మార్పిడి చేస్తాం. మరి ఎప్పుడు వేడి అధికంగా ఉంటుంది, ఫిబ్రవరి నెలలో వాతావరణం వేడిగా ఉంటుంది. గింజ అభివృద్ధి చెందడానికి ఇది సరైనటువంటి సమయం. గోధుమ పుష్పించడానికి రాత్రికాల సమయం తక్కువగా ఉండాలి, పగటి సమయం ఎక్కువగా ఉండటంతో పాటు విత్తనాలు ఏర్పడడానికి తగినంత వేడి వాతావరణంలో ఉండటం అవసరం. అందుకే గోధుమ పంటను రబీ సీజన్లో సాగు చేస్తారు. పై అంశాలను దృష్టిలో ఉంచుకొని రైతులు కొన్ని పంటలు, అంటే ఈ 3 కారణాలు ఉన్నాయి కదా, ఏంటిది అది, నిర్ణీత ఎత్తు పెరగాలి, కొమ్మలు, కనుపులు, ఆకులు ఏర్పడటం, రాత్రికాల సమయ ప్రభావం, తర్వాత కొన్ని మొక్కలు ఏం చేస్తాయి రాత్రికాల సమయంతో సంబంధం లేకుండా ఉండడం. ఇలాంటి లక్షణాలను తెలుసుకొని రైతులు ఏం చేస్తారు, కొన్ని రకాల పంటల్ని ఖరీఫ్లో, కొన్ని రకాల పంటల్ని రబీలో పండిస్తారు. వరి పంటను రబీ, ఖరీఫ్ 2 సీజన్లో కూడా సాగు చేస్తారు. రబీలో సాగు చేస్తారు, ఖరీఫ్లో సాగు చేస్తారు. పై 2 కాలాల్లో పండించే పంటల్ని మనం ఇక్కడ టేబుల్లో చూడవచ్చు. ఈ విధంగా సాధారణంగా 3వ పంటగా తక్కువ సమయంలో పండే పంటల్ని పండిస్తారు. 2 పంటలే కాదు, ఖరీఫ్ రబీ కాకుండా 3వ పంట జాదు సీజన్లో కూడా మనం కొన్ని రకాల పంటల్ని పండిస్తారు. ఎక్కువ కూరగాయలు, ఆకుకూరలు ఆ సమయంలో పండిస్తారు. 3వ పంటలను పండిస్తారు. అన్ని ప్రాంతాల్లో 3వ పంట పండించకపోవడానికి కారణాలు ఏంటో తెలుసుకోవచ్చు, తెలుసుకోవాలి. వరి సాగు మరియు వ్యవసాయ పనులు. వరి అతి ప్రధానమైన వాడుకలో ఉన్న ఆహార పంట. మనం ఎక్కువగా భారతదేశంలో ఎక్కువగా ఏం చేస్తాం, వరి సాగు అనేటువంటి చేస్తాం. ఎందుకంటే వరి ఎక్కువ ఎందుకు పండిస్తామంటే ఎక్కువ వరిని ఆహారంగా తీసుకుంటాం కాబట్టి ఎక్కువ పంటను సాగు చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటారు. అయితే దీన్ని విశ్వధాన్యపు పంట, గ్లోబల్ గ్రెయిన్ అని కూడా అంటారు. వరిని గ్లోబల్ గ్రెయిన్ లేదా విశ్వధాన్యపు పంట అని కూడా అంటారు. వరి పంటను ఇప్పటి నుంచే కాదు, వరికి మిసోలిథిక్ యుగం క్రీస్తుపూర్వం 9000 నుంచి 8000 సంవత్సరాల నుంచి మరియు హరప్పా నాగరికత క్రీస్తుపూర్వం 2300 సంవత్సరాలలోనే సాగు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. వరి పంట ఇప్పుడే కాదు, మిసోలిథిక్ నుంచి హరప్పా నాగరికత వరకు కూడా వరి సాగు చేసినటువంటి ఆధారాలు మనం ఉన్నాయి. హరప్పా నాగరికతలో కూడా మరి వరి పొట్టు అక్కడక్కడ మనకు కనిపిస్తుంది తవ్వకాల లోపల. క్రీస్తుపూర్వం 9000 నుంచి 8000 సంవత్సరాలు లేదా హరప్పా నాగరికత క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల్లో తవ్వకాల్లో కూడా వరి ఆనవాళ్ళు మనకు లభ్యమైనవి. ఉష్ణమండల తడి నేలల్లో పండించే పంట అయినప్పటికీ వరి పంటను రబీ, ఖరీఫ్ కాలాల్లో రాజస్థాన్ నుండి అరుణాచల్ వరకు, కేరళ నుండి జమ్మూ కాశ్మీర్ వరకు దేశమంతటా కూడా వరి పంటను సాగు చేస్తున్నారు. అది ఎక్కువగా ఉష్ణమండల తడి నేలలో మాత్రమే బాగా పండుతుంది. అయినప్పటికీ భారతదేశం మొత్తం కూడా వరి పంట సాగుకు అనుకూలంగా ఉంది. ఈ పంటలను చైనా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా పండిస్తున్నారు ఈ వరి పంటను. ప్రపంచంలో అధిక విస్తీర్ణంలో వరి పండించే దేశం భారతదేశం. విస్తీర్ణం ప్రకారం పండించే దేశం భారతదేశం అయినప్పటికీ చైనా, జపాన్తో పోల్చి చూసినప్పుడు మన దేశంలో 1 హెక్టార్లో పండించే పంట
ఇతర దేశాల్లో పండించే పంట కంటే తక్కువ. దిగుబడి ఏం చేస్తున్నాం, విస్తీర్ణం ఎక్కువ సాగు చేస్తాం, కానీ దిగుబడి అనేటువంటిది తక్కువగా ఉంది. అంటే మనం ఉత్పత్తి చేసే ధాన్యము చైనా, జపాన్తో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. చూడండి, వరి సాగు చేసే నేల విస్తీర్ణం మిలియన్ హెక్టార్స్, మొత్తం దిగుబడి మిలియన్ మెట్రిక్ టన్నులు. హెక్టార్కు దిగుబడి భారతదేశంలో 40 హెక్టార్లలో మనం వరి సాగు చేస్తే మిలియన్ మెట్రిక్ ఎంత, 79 మిలియన్ మెట్రిక్ టన్. ఒక హెక్టార్ తీసుకుంటే 1975. అదే చైనాలో తీసుకున్నట్టయితే 37 హెక్టార్లలో మిలియన్ హెక్టార్లలో 130 మిలియన్ మెట్రిక్ టన్నులు ధాన్యం. మనకంటే డబుల్ రేట్స్. ఓకే, నియర్గా డబుల్. ఒక హెక్టార్ తీసుకున్నట్టయితే 3534 ఓకే కిలోగ్రామ్స్. జపాన్ 2.5 హెక్టార్లో తీసుకున్నట్లయితే 16 మిలియన్ మెట్రిక్ టన్స్. ఇక్కడ జస్ట్ 2.5 ఎంత, మిలియన్ మెట్రిక్ టన్స్. ఒక హెక్టార్లో చూసినట్లయితే 6250. అత్యధికంగా జపాన్ కిలోగ్రాములు, ఒక హెక్టార్కు 6250 కిలోగ్రాములను పండిస్తుంది, చైనా కంటే ఎక్కువగా. జపాన్ అధిక దిగుబడిని సాధించడానికి గల కారణాలు, భారతదేశంలో తక్కువ దిగుబడి సాధించడానికి గల కారణాలు మనం విద్యార్థుల్లో చర్చించాలి. వరిని ఎలా పండిస్తారు? వరి పండించే పొలాన్ని చిన్న చిన్న మడులుగా, కయ్యలుగా తయారు చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా పొలాన్ని మడులుగా చేయడం వల్ల పంటకు నీరు అందించడం సులభంగా ఉంటుంది. మంచి నాణ్యమైన గింజలతో అధిక దిగుబడిని సాధించడానికి రైతు తగిన ప్రణాళికను చేసుకుంటాడు. పంటను సాగు చేసే ముందు నేల స్వభావం, తేమ, వర్షపాతం, ఉష్ణోగ్రత మొదలైన అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక తయారు చేసుకుంటాడు. రైతు ఏం చేస్తాడు, పంటలు ఏ పంట అయినా సాగు చేసే ముందు ఏం చేస్తాడు, నేల స్వభావం, నేల ఎట్లుంది, ఆమ్ల స్వభావం ఉందా, క్షార స్వభావం ఉందా, తర్వాత తేమ, వర్షపాతం, ఆ ప్రాంతంలో వర్షపాతం ఎట్లా కురుస్తుంది, ఉష్ణోగ్రత ఎట్లుంటాయి, అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్లాన్ చేసుకుంటాడు. ఈ అంశాలు పండించే ప్రదేశాన్ని బట్టి కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అందుకు అనుగుణంగానే పంటలు సాగు చేస్తారు. సాధారణంగా రైతులు ఋతుపవనాలు రాకముందే జూన్ నెలలో వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. మేలో ఎండాకాలం మరియు జూన్ కాలాల్లో ఏం చేస్తారు, వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. వరి పంట సాగులోని వివిధ దశల్ని పండుగలతో ముడిపడి ఉన్నాయి. మన భారతదేశంలో కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో కానీ, తెలంగాణలో కూడా ఏం చేస్తాం, వరి పంట వివిధ పండుగలతో ముడిపడి ఉంటుంది. నారు పోయడం, నాట్లు వేయడం ఏరువాక పండుగతో ప్రారంభమవుతుంది. మనం నారు పోసేటప్పుడు, నాట్లు వేసేటప్పుడు ఏం పండుగ చేస్తాం, ఏరువాక పండుగ చేస్తాం. పంట నూర్పిల్లు ఏం చేస్తాం, సంక్రాంతి పండుగతో జరుగుతాయి. పంట నూర్పిల్లు సంక్రాంతి పండుగతో కలిసి వస్తాయి. వ్యవసాయ పనులు చేసేటప్పుడు కూలీలు మన సంస్కృతికి అద్దం పట్టే పాటలను అద్భుతంగా పాడుతూ హుషారుగా పనిచేస్తుంటారు. ఇటువంటి పాటలు మనం చూస్తూనే ఉంటాం పొలాల లోపల. జూన్ నెలలో వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. ఈ వ్యవసాయ పనులు ప్రారంభించేటప్పుడు ఏరువాక పండుగను జరుపుకుంటారు. ఏరువాక పండుగ గురించి మనకు తెలుసు అందరి తెలంగాణ ప్రాంతంలో. మరి వ్యవసాయ పనులు నాటడం నుంచి దాచడం వరకు, వ్యవసాయ పనులు అనేటువంటివి నాటడం నుంచి పంట మళ్ళీ దాచిపెట్టుకునేంత వరకు ఏ విధంగా జరుగుతాయో ఇప్పుడు చూద్దాం ఒక్కొక్క దశలో. వరి సాగు అనేక పనులతో కూడినది. మీ ప్రాంతంలో వరి సాగులో ఏ పనులు చేస్తుంటారో ఇప్పుడు చూద్దాం. వ్యవసాయంలో ఏ పనులు ఎప్పుడెప్పుడు చేస్తారో చూద్దాం. సాధారణంగా చాలా పంటలు ఒకే పద్ధతిలో సాగు చేస్తారు. కొన్ని పంటలకు ప్రత్యేకమైన పద్ధతులు ఉంటాయి. ఫస్ట్, వరికి మనం చూసినట్లయితే నేలను సిద్ధం చేసుకోవాలి. తర్వాత విత్తనాలు నాటడం, ఎరువులను అందించడం, తర్వాత నీటిపారుదల సౌకర్యాలను కల్పించడం, కలుపు తీయడం, తర్వాత పంట కోత, పంట దిగుబడిని నిల్వ చేయడం. వచ్చిన పంట దిగుబడిని ఏం చేస్తాం, ఫస్ట్ నేలను సిద్ధం చేసుకోవాలి, విత్తనాలు నాటాలి, విత్తనం నాటిన తర్వాత ఏం చేయాలి, ఎరువేయాలి, ఎరువేసిన తర్వాత ఏం చేయాలి, నీరు పెట్టాలి, నీరు పెట్టిన తర్వాత ఏమవుతుంది, కలుపు వస్తుంది, కలుపు తీయాలి, కలుపు తర్వాత పంట కోత, పండిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడం. ఈ వ్యవసాయ పనులన్నీ రబీ, ఖరీఫ్ మూడో పంటలకు ఒకే విధంగా ఉంటాయి. అన్ని పంటలు ఉంటాయి, మనం రబీ కానీ, ఖరీఫ్ కానీ, జాదు అన్నిటికీ కూడా ఒకే రకంగా ఉంటాయి. ప్రత్యేకమైన పనిముట్ల ఈ వ్యవసాయ పనులన్నీ మనుషులతో కానీ, ప్రత్యేకమైన పనిముట్లతో కానీ చేస్తారు. వరి పండించడానికి మాత్రమే కాకుండా ఇతర పంటలను సాగు చేయడానికి కూడా ఇలాంటి వ్యవసాయ పనులే అవసరమవుతాయి. వరితో పాటు ఇతర పంటలు పండించడానికి కూడా ఇలాంటి పనులు చేస్తారు. చూద్దాం. నేలను సిద్ధం చేయడం. మొక్క బాగా పెరగాలంటే వేళ్ళ ద్వారా నీరు, గాలి అందడం చాలా అవసరం. మొక్క బాగా పెరగాలంటే ఏంది, భూమిలో వేలు ఉంటాయి కదా, ఆ వేల నుంచి నీరు కానీ, గాలి కానీ అందడం చాలా అవసరం. విత్తనాలు సరిగ్గా మొలకెత్తాలన్నా, నీళ్లు సమంగా అందాలన్నా నేలను తగిన విధంగా సిద్ధం చేసుకోవాలి. నీళ్ళు అందాలన్నా, మొక్కలు సరిగ్గా మొలకెత్తాలన్నా ఏం చేయాలి,
నేలను తగిన విధంగా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం నేలను నాగలతో దున్నుతారు, చదును చేస్తారు. నేలను దున్నడం, ఎరువులను వేయడం. నేలను దున్నడం మరియు ఎరువులను వేయడం. రైతులు తమ పొలాన్ని గట్లు కట్టి చిన్న చిన్న మడులుగా విభజిస్తారు. ఈ మడులను నాగళ్లతో దున్నుతారు. మడ్ల గొర్రుతో దున్ని కలుపు మొక్కలను పికిలి ఇస్తారు. మడిని దున్నిన తర్వాత పశువుల ఎరువు వేస్తారు. తర్వాత చదును పలకను ఎద్దులకు కట్టి లాగుతారు. ఇలా చేయడం వల్ల నేల చదును అవుతుంది. ఆ తర్వాత మడిని నీటితో నింపుతారు. ఇలా చేయడం వల్ల కలుపు మొక్కలు కానీ ఇతరత వృక్ష సంబంధ వ్యర్థాలు ఉంటే అవన్నీ కుళ్ళిపోయి నేలకి పోషక పదార్థాలని అందిస్తాయి. దీనివల్ల నేలలో ఏమవుతుంది, హ్యూమస్ చేరి నేల గుల్లబారి మెత్తగా అవుతుంది. ఈ విధంగా మడికి నీటితో నింపి దాన్ని ఏం చేస్తారు, కలుపు మొక్కలు కానీ ఇతర వృక్ష సంబంధం కానీ కుళ్ళిపోయేటట్లతో నేలను దున్నుతారు. దీన్ని ఇలా దున్నడం వల్ల ఏమైతే నేలకు హ్యూమస్ చేరి నేల గుల్లగా బారి మెత్తగా అవుతుంది. పంటలను సాగు చేయాలంటే ముందుగా నేలను దున్నడం అత్యంత ఆవశ్యకం. నేలను దున్నడం వల్ల నేల వదులుగా మారుతుంది. అందువల్ల గాలి, నీరు నేల లోపలి మట్టి కణాల మధ్య సులభంగా చేరుతుంది. మట్టి మృదువుగా మారడం వల్ల నేల లోపల నీరు చాలా కాలం నిల్వ ఉంటుంది. వేళ్ళు నేలలోనికి సులభంగా చొచ్చుకొని పోవడానికి వీలవుతుంది. అవి శ్వాసించడానికి అవసరమైన గాలి నేలలోనికి సులభంగా చేరుతుంది. రైతులకు ఉపయోగపడే సూక్ష్మజీవులు, వానపాములు వంటివి మెత్తటి మృదువైన మట్టిని బాగా పెరుగుతాయి. ఏం చేస్తాయి, మట్టి మృదుగా మారాలంటే నేల లోపల నీరు చాలా కాలం నిల్వ ఉంటుంది. తర్వాత వేలు నేలలోకి సులభంగా చొచ్చుకొని పోవడానికి వీలవుతుంది. ఇట్లా చేస్తే ఈ దున్నడం వల్ల అవి శ్వాసించడానికి అవసరమైన గాలి నేలలోనికి సులభంగా చేరుతుంది. రైతులకు ఉపయోగపడే సూక్ష్మజీవులు ఉంటాయి కదా, అవి వానపాములు వంటివి మెత్తటి మృదువైన మట్టితో బాగా పెరుగుతాయి. ఇట్లా మెత్తగా ఉంటే మట్టి ఏమైతే ఈ వానపాములు కూడా బాగా పెరుగుతాయి. నేలను దున్నడం వల్ల నేల లోపల ఉన్న కొన్ని రకాల అపాయకరమైన సూక్ష్మజీవులు, క్రిమి కీటకాల యొక్క గుడ్లు కూడా బయటికి వచ్చి సూర్యుని ఎండకి ఏం చేస్తాయి, చనిపోతాయి. ఇవన్నీ అంటే నేలను దున్నడం వల్ల మనకు ఏ రకమైనటువంటి ఉపయోగాలు ఉన్నటువంటిది ఇవి. నీరు చాలా కాలం ఉంటుంది, మొక్కలకు శ్వాసించడానికి కావాల్సిన గాలి అందుతుంది, వానపాములు వంటి సూక్ష్మజీవులు పెరగడానికి అవకాశం ఉంటుంది, క్రిమి కీటకాల అపాయకరమైన సూక్ష్మజీవులు సూర్యరశ్మి వేడికి చనిపోతాయి. ఇవన్నీ ఉపయోగాలు నేల దున్నడం వల్ల. నాగలిని నేలను దున్నడానికి ఉపయోగిస్తారు. మరి ఏమి ఉపయోగిస్తారు పరికరం అంటే నాగలి. ఇది గట్టి కర్రతో కానీ ఇనుముతో కానీ తయారు చేస్తారు. ఇది టీ ఆకారంలో ఉంటుంది. దీని కలుపు మొక్కలను తొలగించడానికి కూడా ఉపయోగిస్తారు. నాగలి చివర పదునైన ఇనుపబద్ద కర్రు ఉంటుంది. ఇది నేలలోనికి చుచ్చుకొని పోవడానికి తోడ్పడుతుంది. ఈ సాళ్ళు నీటిని పారబెట్టడంలో చక్కగా కూడా తోడ్పడుతుంది. సాళ్ళ పంటకు నీటిని పారబెట్టడంలో కూడా నాగలి ఉపయోగపడుతుంది. పదునైన ఇనుప గోరు పొడవెంత కొలిచి ఇది యాక్టివిటీ అండి. తర్వాత నేలను చదును చేయడం. ఫస్ట్ చెప్పుకున్నాం కదా, నేలను దున్నడం, ఇది నేలను సిద్ధం చేయడం. తర్వాత నేలను చదును చేయడం, చదును చేయడం. నేలను నాగిలతో దున్నిన తర్వాత కూడా ఎగుడు దిగుడు ఉంటుంది. దున్నాక ఏం చేస్తాం, ఎగుడు దిగుడు ఉంటుంది. దాన్ని ఏం చేయాలి, చదును చేయాలి. నేలను చదును చేయడానికి చదును పలకను లేదా గుంటుకను ఉపయోగిస్తారు. ఇలా నేలను చదును చేయడం వల్ల పొలంలో అన్ని వైపులా నీరు సమానంగా ప్రసరించడానికి వీలవుతుంది. పొలంలో వేసిన పశువుల ఎరువు కూడా సమానంగా నేలలో కలుస్తుంది. విత్తనాలు వేయడానికి లేదా నారు మొక్కలు నాటడానికి వీలుగా ఉంటుంది. చదును పలకను కర్ర దుంగతో చేస్తారు. చదును పలక ఉంటుంది కదా, ఇట్లా చదును పలకను కూడా ఏం చేస్తారు, కర్ర దుంగతో చేస్తారు. దాని చివర ఇనుప బద్దలు ఉంటుంది. దీన్ని ఎద్దులకు కట్టి లాగిస్తారు. దీనివల్ల మట్టి గడ్డలు పగిలిపోయి నేల ఏమవుతుంది, చదునుగా మారుతుంది. నేలను దున్నినాం, నేలను చదును చేసినాం. ఇప్పుడు ఏం చేయాలి, విత్తనాలు నాటడం. నేలలో విత్తనాలు నాటడం ఒక ముఖ్యమైనటువంటి ప్రక్రియ. రైతులు విత్తనాలు నాటే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విత్తనాలు నాణ్యతను బట్టి పంట దిగుబడి అనేటువంటిది ఉంటుంది. మంచి విత్తనాలు అయితే ఏమవుతుంది, అధిక దిగుబడి వస్తుంది, లేకపోతే దిగుబడి అనేటువంటిది తగ్గిపోతుంది. కావున విత్తనాల ఎంపిక వ్యవసాయంలో అతి ముఖ్యమైనటువంటి దశ. మీ పెద్దలను కానీ రైతులను కానీ అడిగి విత్తనాలు ఎక్కడ కొంటారో తెలుసుకోండి. రైతులు విత్తనాలు నాటే ముందు మంచి నాణ్యమైనటువంటి విత్తనాలను ఎంపిక చేసుకుంటారు. ఆరోగ్యవంతమైన విత్తనాలు మాత్రమే ఆరోగ్యవంతమైన పంటను ఇస్తాయి. సాధారణంగా రైతులు పంట మార్పిడి కాగానే ఏం చేస్తాం, పూర్వకాలంలో ఏం చేసేదంటే పంట మార్పిడి అయిపోగానే పండిన పంటలో నుండి ముడతలు లేకుండా గుండ్రంగా బరువుగా ఉండే మంచి విత్తనాలను ఎంపిక చేసుకొని తర్వాతి సంవత్సరం విత్తనాల కోసం భద్రపరుచుకునేవారు. ఏం చేసేవారు, పంట అయిపోయిన తర్వాత ఏం చేసే అందులో బాగా బలంగా గుండ్రంగా ముడతలు లేకుండా విత్తనాలు తీసుకొని నెక్స్ట్ సంవత్సరానికి విత్తనాలుగా ఉపయోగించేవారు. ఎంపిక చేసుకొని తర్వాత సంవత్సరం విత్తనం కోసం భద్రపరుస్తారు. ఇలా పండిన పంట నుంచి మంచి విత్తనాలను వేరు చేయడాన్ని మనం ఏమంటాం, సెలక్షన్ లేదా ఎంపిక అని అంటాం. పండిన పంటలో
నుంచి మంచి విత్తనాలు తీసుకోవడాన్ని ఏమంటాం మనం ఎంపిక అని అంటాం. మిగిలిన పంటను రైతులు అమ్ముకుంటారు లేదా ఇంట్లో ఆహారంగా ఉపయోగించుకుంటారు. ఇది ఒక యాక్టివిటీ అండి. ఓకే, నెక్స్ట్ లినేయస్ అనే వృక్ష శాస్త్రవేత్త వరికి ఏం చేసిండు, వరైజా అని పేరు పెట్టాడు. వరి పంటలో కొన్ని వేల రకాల వంగడాలు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. లినేయస్ అనేటువంటి శాస్త్రవేత్త, వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఎవరు, లినేయస్. ఈయన వరికి వరైజా అనే పేరు పెట్టాడు. వరి పంటలో కొన్ని వేల రకాల వంగడాలు రకాల అనేటువంటివి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. వరైజా సెటైవా అనే వరి రకం మన ఆసియా ఖండంలో పండిస్తున్నారు. ఎక్కువ వరైజా సెటైవా అనేటువంటిది ఆసియా ఖండంలో పండిస్తున్నారు. వరైజా గ్లబేరియమా వరైజా గ్లబేరిమా అనే రకాన్ని ఆఫ్రికాలో, గ్లబేరిమా అనేటువంటిది ఏమో ఆఫ్రికాలో, వరైజా క్లూమోప్యాటుల్లా అనే రకాన్ని అమెరికాలో, యుఎస్ఏలో సాగు చేస్తున్నారు. వరైజా సెటైవా ఏమో ఆసియా ఖండం లోపల, వరైజా గ్లబేరిమా నేమో ఆఫ్రికాలో, వరైజా క్లూమోప్యాటుల్లా అనేటువంటిది అమెరికాలో సాగు చేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా కొన్ని వందల రకాల వరి పంటల్ని పండిస్తున్నారు. మన రాష్ట్రంలో పండించే హంస, పెరెన్నిక గణ సంప్రదాయ వరి వంగడం, హంసతో పాటు అమృతసారి, బంగారు తీగ, పొట్టి బాసంకి అనే మన సంప్రదాయ వరి రకాలు. ప్రస్తుతం బాగా వాడుతున్న సోనా రకం బియ్యం ఎంతో ప్రసిద్ధి చెందింది. మన ప్రాంతంలో ఎక్కువ ఉపయోగించేది సోనా, లేకపోతే హంస కూడా ఉపయోగిస్తారు. నెక్స్ట్ విత్తనాల ఎంపిక మరియు మొలకెత్తడం. ఇది యాక్టివిటీ అండి. నీళ్ళలో తేలిన విత్తనాలను, మునిగిన విత్తనాలను వేరువేరుగా కుండీలో నాటి 2 కుండీలలోనూ సమానంగా నీరిపోయండి. 2 కుండీలలో మొక్కల పెరుగుదలను పరిశీలించండి. నెక్స్ట్ విత్తనాల కొరత. పూర్వపు రోజుల్లో రైతులు తాము పండించిన పంట నుండి విత్తనాలను కొన్ని గింజలు నిల్వ చేసుకునేవారు. చెప్పుకున్నాం కదా మనం, ఎంపిక సెలెక్షన్ అనేటువంటిది. ప్రస్తుతం మన రాష్ట్రంలోని రైతులు సాధారణంగా విత్తనాలను అందుబాటులోని దుకాణాల్లో కొంటున్నారు. ప్రస్తుతం మనం ఏం చేస్తున్నారు, రైతులు విత్తనాల షాపుల నుంచి విత్తనాలను కొనుక్కొస్తారు. సంచుల్లో లభించే ఈ విత్తనాలు వ్యవసాయంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కొన్నిసార్లు సంచులపై సూచించినంత బాగా విత్తనాలు మొలకెత్తవు, కొన్నిసార్లు అసలే మొలకెత్తవు. కొన్నిసార్లు మొలకెత్తినప్పటికీ మొక్కలు ఏపుగా ఎదుగుతాయి తప్ప పూత పిందె గింజలు ఏర్పడవు. కొన్ని రకాల విదేశీ విత్తన కంపెనీలు జన్యుపరంగా మార్పు చేసిన విత్తనాలను పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. ఇవి శుద్ధి చేయబడి ఆరోగ్యంగా ఉంటాయి కనుక ప్రతి సంవత్సరం ఈ కంపెనీల విత్తనాలనే కొనాల్సి వస్తుంది. కొన్ని విత్తన కంపెనీలు ఏం చేస్తాయి, జన్యుపరంగా వాటిని మార్పు చేసి ఏం చేస్తాయి, ఎక్కువగా అమ్ముతున్నారు. శుద్ధి చేయబడి ఆరోగ్యంగా ఉంటాయి అంటే ఇట్లా చేసినటువంటివి ఆరోగ్యంగా ఉంటాయి, శుద్ధి చేస్తాయి. ఏమైతే ప్రతి సంవత్సరం విత్తనాలనే కొనాలి అని రైతులను ఏం చేస్తున్నారు, వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు అడ్వర్టైజ్మెంట్ ద్వారా. ఎందుకంటే ఈ మొక్కలు ఉత్పత్తి చేసే విత్తనాలు మరలా పంట వేసుకోవడానికి ఉపయోగపడవు. అవి ఒకే పంట ఉంటాయి, మళ్ళీ రెండో పంట వండవు. ఏమైతే ప్రతిసారి విత్తనాలను కొనాల్సి వస్తుంది. కాబట్టి రైతులు విత్తనాల కోసం కంపెనీల మీద ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇది తీవ్రమైన విత్తన కొరతకు దారి తీస్తుంది. అందుకోసం ఏం చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ నేషనల్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. వివిధ రకాల విత్తనాలను భద్రపరిచి రైతులకు ఇది అందిస్తుంది. ఇది జాతీయ విత్తన అభివృద్ధి సంస్థ నేషనల్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ప్రస్తుత కాలంలో సంప్రదాయంగా సాగు చేస్తున్న విత్తనాలు కనుమరుగవుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది చూడండి. సంప్రదాయ రకాలు మొత్తం ఏమైతున్నాయి, కనుమరుగయ్యి వాటి స్థానంలో జన్యు మార్పిడి చేసినటువంటి విత్తనాలు వస్తున్నాయి. వ్యవసాయంలో కీటకాలు, చీడపీడలు లేకుండా చూడడం కూడా అతి ముఖ్యమైన అంశం. చీడల నివారణ కోసం రైతులు విత్తనాలను రాసాయనిక పదార్థాలతో శుద్ధి చేస్తారు. విత్తనాలకు ఏం చేస్తారు, విత్తనాలను శుద్ధి చేస్తారు రసాయనాలతో. ఇలా ఎందుకు చేస్తారు మనం ఉపాధ్యాయులను తెలుసుకుంటాం. బ్యాక్టీరియా, ఫంగస్ వంటి హానికరమైనటువంటి సూక్ష్మజీవులు నేలలో ఉంటాయి. మనం విత్తనం ఏం చేస్తాం, మట్టిలో నాటుతాం. మట్టిలో ఏమవుతాయి, బ్యాక్టీరియా, ఫంగస్ అవన్నీ ఉంటాయి. అవి విత్తనాలపై దాడి చేసి విత్తనాలు మొలకెత్తకుండా చేస్తాయి. ఈ బ్యాక్టీరియా, ఫంగస్ వంటి హానికర సూక్ష్మజీవులు నేలలో ఉంటాయి. వీటి బారి నుండి విత్తనాలను రక్షించుకోవడానికి రసాయనిక పదార్థాలతో విత్తనాలను శుద్ధి చేస్తారు. సాధారణంగా విత్తనాలు నేలలో నాటకముందే విత్తన శుద్ధి చేస్తారు. విత్తనాలు నేలలో నాటకంటే ముందే ఏం చేస్తారు, శుద్ధి చేసి విత్తనాలు నేలలో నాటుతారు. విత్తనాలు విత్తడంలో పద్ధతులు. విత్తనాలు ఏ విధంగా వేయాలి అనేటువంటి పద్ధతులు చూడండి. విత్తన శుద్ధి చేసి మొలకెత్తిన వరి గింజలను తడిగా ఉండే మడులలో నేలపైన చల్లుతారు. ఇట్లా మడులు ఉంటే ఏం చేస్తారు, ఈ మడుల్లో చల్లుతారు.
ఇవి మొలకెత్తి చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడతాయి. దీనినే మనం ఏమంటాం, నారు పోయడం అని అంటాం. ఈ విధంగా విత్తనాలను చల్లి వాటి నుంచి వచ్చే చిన్న చిన్న మొలకలు మనం ఏమంటాం, నారు పోయడం అని అంటాం. అన్ని రకాల విత్తనాలను పంటలు వెదజల్లే పద్ధతిలోనే నాటుతారు. అన్ని రకాల విత్తనాలను ఏం చేస్తారు, పంటలను వెదజల్లే పద్ధతిలోనే నాటుతారా అంటే ఇప్పట్లో వరిని మనం చల్లుతున్నాం కదా, అట్లనే ఏం చేస్తారా అంటే చేయరు. ఒక్కొక్కదానికి ఒక రకమైనటువంటి పద్ధతి ఉంటుంది. రైతులు వరి నారు పెంచడానికి సామాన్యంగా ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. కొద్దిగా ఎత్తు పెరిగిన తర్వాత మొలకలను వేళ్లతో సహా పెకిలించి మిగిలిన అన్ని మడుల్లో నాటుతారు. ఒక మడిలో ఏం చేస్తారు, నారు పోసి మళ్ళీ మొలకలు వచ్చిన తర్వాత అన్ని మడుల లోపల ఏం చేస్తారు, ఈ చిన్న మొలకలను తీసి అన్ని మడుల్లో నాటుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇదే రకమైనటువంటి పద్ధతి అన్నిటికి ఉంటుందా అంటే ఉండదు. ఒకదానికి ఒక రకమైనటువంటి పద్ధతి. వివిధ రకాల విత్తనాలు నాటడం. కొన్ని రకాల గింజలను ఏం చేస్తారు, చేతితో నేలలో నాటుతారు. పత్తి లాంటివి ఏం చేస్తారు, చేతితో నేలలో నాటుతారు. తర్వాత విత్తనపు గొర్రు. పూర్వకాలంలో ఏముండే, విత్తనపు గొర్రు అనేటువంటిది ఉంటుండే. ఇప్పుడు ఆధునిక విత్తన గొర్రెలు కూడా వచ్చినాయి. విత్తనాలను నేలలో విత్తడానికి ఉపయోగించే పనిముట్టును విత్తనపు గొర్రు అని అంటారు. విత్తనపు గొర్రు అని అంటారు. విత్తనపు గొర్రు పైభాగం గరాటు ఆకారంలో ఉంటుంది. రైతులు విత్తనాలను గరాట్లో పోస్తారు. ఈ విత్తనాలు గొట్టాల గుండా కిందికి వచ్చి నేలలో సమాన దూరంలో పడతాయి. సాధారణంగా విత్తనపు గొర్రుకు 3 గొట్టాలు ఉంటాయి. మొక్కల మధ్య ఉండవలసిన దూరాన్ని బట్టి 3 నుంచి 6 గొట్టాలు కూడా ఉండే విత్తనపు గొర్రును ఉపయోగిస్తారు. 3 నుంచి 6 గొట్టాలు ఉండేటువంటి కూడా ఉపయోగిస్తారు. విత్తనాలు నేలలోని చాలలో పడగానే చాలను మట్టితో కప్పుపోతారు. ఇలా చేయకపోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటంటే, ఏమైతే మట్టిని కప్పకపోతే ఏమైతే పక్షులు ఏం చేస్తాయి, విత్తనాలు ఎదుగుతుంటాయి. నెక్స్ట్, 1 ఎకరా వరి పంట పండించడానికి ఎన్ని కిలోల వరి గింజలు అవసరము? ఇవన్నీ క్వశ్చన్స్. నెక్స్ట్, ఆధునిక విత్తనపు గొర్రు. ఇప్పుడు ప్రత్యేకంగా ఏమొచ్చింది, ట్రాక్టర్తో ఉపయోగించే ఆధునిక విత్తనపు గొర్రు వచ్చింది. ప్రస్తుతం రైతులు ట్రాక్టర్ సహాయంతో విత్తనాలు వేసే ఆధునిక విత్తనపు గొర్రును ఉపయోగిస్తున్నారు. ఈ విత్తనపు గొర్రు ట్రాక్టర్కు బిగించబడి ఉంటుంది. ఒకేసారి 5 నుంచి 6 వరుసల్లో విత్తనం విత్తడానికి ఉపయోగపడుతుంది. నేలలో విత్తనం పడిన వెంటనే మట్టితో కప్పివేయడానికి ఒక ఇనుప బద్ద వెనుక అతికించి ఉంటుంది. దీని ద్వారా తక్కువ సమయంలో అధిక విస్తీర్ణంలో విత్తనాలను మనం వేయవచ్చు. వరి సాగులో మొలకెత్తిన వడ్ల గింజలను మడులలో చల్లుతారు. వరి సాగులో ఏం చేస్తారు చెప్పుకున్నాం ఇంతకుముందుకు, మడుల్లో చల్లుతారు. మొలకెత్తే మొక్కలను వేళ్ళు పూర్తిగా నీళ్ళల్లో మునిగి ఉండేలా నీటి సరఫరా చేయాలి. 4 నుంచి 5 ఆకులు ఏర్పడినప్పుడు వీటిని వేరు చేసి నాట్లు వేయాలి. 4 నుంచి 5 ఆకులు ఏర్పడ్డాక పండిసి వేరే మడిలో నాటు వేయాలి. పండించే వరి రకాన్ని బట్టి, ఉష్ణోగ్రతను బట్టి, నీటి అద్దుబాటు బట్టి మొక్కలకు 14 నుంచి 40 రోజులు నాటుకునే దశలు వస్తాయి. పండించే వరి రకాన్ని బట్టి మరియు ఉష్ణోగ్రతను బట్టి, నీటి అందుబాటును బట్టి మొక్కలు ఏం చేస్తాయి, 14 నుంచి 40 రోజులలో నాటుకునే దశకు వస్తాయి. ఈ వరి నారుమడి ఉంటుంది, ఈ నారుమడి 14 నుంచి 40 రోజుల మధ్య నాటు వేసే దశకు వస్తుంది. ఈ లోపల పొలంలోని మిగిలిన మడులను దున్ని చదును చేసి ఎరువు చల్లుతారు. మడులను నీటితో నింపి నాటడానికి సిద్ధం ఉంచుకుంటారు. మడుల నుంచి నారు మొక్కలను వేరు చేయడం. మడుల నుంచి నారు మొక్కలను ఏం చేసి, ఇప్పుడు నారుమడి ఉందండి, ఈ నారుమడి నుంచి మొక్కలను వేరు చేయడం. నారుమడిలోని మొక్కలు నీత ఎత్తు పెరిగిన తర్వాత వేళ్లతో సహా వేరుపరిచి కట్టలు కడతారు. కొంతమంది రైతులు ఇతర రైతుల నుండి ఈ నారు కట్టలను కొనుక్కొని కూడా తమ పొలంలో నాటుకుంటారు. ఒక ఎకరా వరి నాటడానికి ఎన్ని నారు కట్టలు అవసరమవుతాయో మనం తెలుసుకోవచ్చు. అయితే నారు మొక్కలను పొలంలోని అన్ని మడుల్లో నిర్ణీత దూరంలో ఉండేటట్లు నాట్లు వేస్తారు. దీన్ని నాటు వేయడం అని అంటాం. ఈ విధంగా నారుమడిలో నిర్ణీత దూరంలో ఏం చేస్తారు, మొలకలు నాటుతారు. దీన్ని ఏమంటాం మనం, నాట్లు వేయడం అని అంటాం. శ్రీ వరి సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్. శ్రీ వరి రకం. శ్రీ వరి అనేటువంటిది ఒక రకమైనటువంటి వరి వంగడం అండి. ఇది వరి సాగులో మొక్కకు మధ్య చాలా దూరం ఉండేటట్టు నాటుతారు. ఈ శ్రీ వరి మనం విత్తనాలను వాడుకున్నట్లయితే వీటిని ఏం చేస్తారు, మొక్కకు చాలా దూరం ఉండేటట్టు చూస్తారు. ఒక మొక్కనే నాటుతారు. 5 నుంచి 6 మొక్కలు కలిపి నాటుతారు. తర్వాత శ్రీ వరిని గురించి మరింత సమాచారం మనం 9th క్లాస్లో తెలుసుకుందాం. నెక్స్ట్, వరి నాటు వేసే యంత్రము. ఇప్పుడు ఏం చేస్తుంది, ట్రాక్టర్ వరి నాటు వేసే ఒక ప్రత్యేక యంత్రం కూడా ఇప్పుడు రావడం జరిగింది. ఎక్కువ విస్తీర్ణంలో వరి నాట్లు వేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా నిర్ణీత దూరంలో నాట్లు వేయడం సులభం. దీనివల్ల సమయము, ఖర్చు ఆదా అవుతుంది. ఇది వరి నాటు వేసే యంత్రం. నెక్స్ట్, వరి నాటేసినాం తర్వాత ఏం చేయాలి, ఎరువులను వేయడం.
కీటకనాశనలను చల్లడం. నెక్స్ట్, రసం పీల్చే పురుగులు, కీటకాలు, వాటి లార్వాలు, ఎఫిడ్స్ వంటి మొక్కల్ని ఆశిస్తాయి. ఏం చేస్తాయి? ఇవన్నీ ఏం చేస్తాయి? పురుగులు, కీటకాలు, లార్వాలు, ఎఫిడ్స్ ఏం చేస్తాయి? మొక్కల్ని ఆశిస్తాయి. కొన్ని కీటకాలు ఆకుల్ని తింటాయి, కొన్ని కీటకాలు కాండం, వేలను రంధ్రాలు చేస్తాయి. మరికొన్ని కీటకాలు ఆకులు, కాండం లేదా లేత గింజల నుండి రసాన్ని పీల్చి వేస్తాయి. ఈ క్రిమి కీటకాలను అదుపు చేయడానికి సహజమైన క్రిమి సంహారక పంట మొక్కలపై చల్లాలి. సహజమైన క్రిమి సంహారక మందులు ఏం చేయాలి? పంట మొక్కలపై చల్లాలి ఈ క్రిమి కీటకాలని అంతం చేయాలంటే. నెక్స్ట్, వ్యాధులు, మొక్కల్లో కలిగేటువంటి వ్యాధులు చూద్దాం. పంటలను నాశనం చేసే చీడ పురుగులు. క్రిమి కీటకాలు పంటలను నాశనం చేస్తాయని మనం తెలుసు కదా. తర్వాత పంటలకు కూడా మనలాగే వ్యాధులు వస్తాయి. వ్యవసాయంలో కలుపు మొక్కలతో పాటు క్రిమి కీటకాలు ఏం చేస్తాయి? పంటలను నాశనం చేస్తాయి. అన్ని రకాల పంటలు కూడా వ్యాధులకు గురి అవుతాయి. కొన్నిసార్లు గొంగళి పురుగులు ఆకులను తినివేస్తాయి. వ్యాధుల వల్ల మొక్కల్లో వచ్చేటువంటి లక్షణాలు చూడండి. ముడుచుకొని పోయేటట్టు ఉండడం, చుట్టలు చుట్టుకొని ఉండడం, మచ్చలు కనిపించడం, రంగులుగా మారడం, మెత్తటి మచ్చలు కనిపించడం, పొడితో కూడిన మచ్చలు కనిపించడం, క్రిములు కనిపించడం, లార్వాలు కనిపించడం, పురుగులు, ఇతరులు, ఇవన్నీ కూడా లక్షణాలు ఆకుల లోపల, కాండం లోపల కనిపిస్తాయి. మొక్కల్లో అన్ని ఆకులపైన మచ్చలు ఉన్నాయా? ఇవి మన క్వశ్చన్స్. ఆకులపై ఉండే మచ్చలకు క్రిములకు, లార్వాలకు ఏమైనా సంబంధం ఉందా? ఆకులపై ఉండే ఆకనుకో వీటిపైన ఉండేటువంటి మచ్చలు ఉంటాయి కదా, ఈ మచ్చలకు మరియు క్రిముల, లార్వాలకి ఏమైనా సంబంధం ఉంటున్నాయా? మొక్కపై కనిపించే ఈ వ్యాధులు వివిధ రకాలైన వైరస్, బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాల వల్ల వస్తాయి. వేటిపైన వస్తాయి? వైరస్ల వల్ల, బ్యాక్టీరియా వల్ల, శిలీంధ్రాల వల్ల ఏమైతే మొక్కలకు వ్యాధులు వస్తాయి. వరి మరియు చెరుకు, గోధుమ, వరి, చెరుకు పంటలు ఎక్కువగా శిలీంధ్ర వ్యాధులకు గురవుతాయి. ఈ మొక్కల ఆకులు మరియు కాండంపై మచ్చలు, చారలు ఏర్పడతాయి. ముఖ్యంగా వేరుశనగ పంటలో వ్యాధి సోకిన ఆకుల మీద ఏమైతే చుక్క లాంటి టిక్కా తెగులు వస్తుంది, మనం తెలుసు కదా, తెలుసుకునే విధంగా. వ్యాధి సోకిన ఆకుల మీద పొడితో కూడిన గుండ్రటి మచ్చలు కనిపిస్తాయి. పొడితో కూడిన గుండ్రటి మచ్చలు, ఎండినట్టు కనిపించినట్టు గుండ్రటి మచ్చలు కనిపిస్తాయి. దీనివల్ల మొక్కంతా వడలిపోతుంది. వేరుశనగలో వచ్చే ఈ శిలీంధ్రపు వ్యాధిని ఏమంటాం? టిక్కా తెగులు. ఇది ఏం వ్యాధి? శిలీంధ్రపు వ్యాధి. ఏం వ్యాధి? టిక్కా తెగులు. ఇలాంటి మొక్కలను పీకి చూస్తే వేళ్ళు కుళ్ళిపోయి చెడు వాసన వస్తుంది. ఇలాంటి టిక్కా వ్యాధి వచ్చినటువంటి మొక్కల పెకిలించి వాటి వేళ్ళను మనం స్మెల్ చూసినట్లయితే ఏమవుతుంది? అవి కుళ్ళిపోయిన వాసన వస్తాయి. శిలీంధ్రపు వ్యాధి వస్తుంది వేళ్ళకు. వేళ్ళ నుండి ఆకులకు తెగులు ఎలా వ్యాపిస్తాయని చూడండి. మచ్చలున్న నిమ్మ చెట్టు ఆకులు, కాయలను సేకరించి వాటిని కూడా పరిశీలించండి. వాటిలో కూడా సిట్రస్లో కూడా శిలీంధ్రపు వ్యాధులు వస్తాయి. సిట్రస్ కాంకర్ తెగులు. వైరస్ వల్ల వచ్చే వ్యాధి కొన్నిసార్లు గోధుమ వర్ణపు మచ్చలు కాయలు, ఆకులపై కూడా కనిపిస్తాయి. ఈ గోధుమ వర్ణపు మచ్చలు ఏం చేస్తాయి? ఆకులపైన, కాయలపైన కూడా కనిపిస్తాయి. ఇవి బ్యాక్టీరియా వల్ల వస్తాయి. దేనివల్ల వస్తాయి? బ్యాక్టీరియా వల్ల వస్తాయి. వేరుశనగలనేమో శిలీంధ్రాలు, సిట్రస్లనేమో బ్యాక్టీరియా వల్ల వస్తాయి. ఇవి బ్యాక్టీరియా వల్ల వస్తాయి. ఈ వ్యాధులతో పాటు రసం పీల్చే పురుగులు, కీటకాలు, రెక్కల పురుగులు వంటివి కూడా కనిపిస్తాయి. ఇవి వ్యాధులకు కారమైన వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి వాటికి ఏం చేస్తాయి? వాహకాలుగా పనిచేస్తాయి. వ్యాధులను కలిగించేటివేమో వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్. వాటికి వాహకాలుగా పనిచేసేటివి ఏమిటేమో కీటకాలు, రెక్కల పురుగులు, రసం పీల్చే పురుగులు. కీటకాలను మళ్ళీ ఎట్లా అదుపు చేయడం అంటే, ఒక రైతు డైథేనియం 45 ఎండ్రిన్ 2 రకాల కీటకనాశనం కలిపి మొక్కపై చల్లాడు. ఎందుకు అతడు 2 రకాల మందులను ఒకేసారి కలిపి చల్లి ఉంటాడు? డైథేన్ M45 మరియు ఎండ్రిన్. పంటల్లో వ్యాధి సోకిన మొక్కలను ఏం చేయాలి? రైతులు సాధారణంగా అనుకరించి కొన్ని పద్ధతులు. ఏం చేస్తారు? రైతు మొక్కలు వ్యాధి సోకిన ఆకులను కత్తిరించి ఏం చేస్తారు? అదే చెట్టు వద్ద పడేస్తాడు. అట్లా చేయొద్దు. ఏం చేస్తారు? ఒక రైతు మొక్కల్లో వ్యాధి సోకిన కొమ్మలను, ఆకులను కత్తిరించి పొలంలో ఒక చోట కుప్పగా పోస్తాడు. ఒక రైతు వ్యాధి సోకిన ఆకులను కత్తిరించి నేలలో గొయ్యి తవ్వి అందులో కప్పి మట్టి వేస్తాడు. ఇది ఇంపార్టెంట్. ఇది ఇలా చేస్తే వ్యాధి సోకదు. రైతు వ్యాధి సోకిన ఆకులను కత్తిరించి వాటిని కుప్పగా పిలిచి కాల్చి వేస్తాడు. మట్టిలో పూడ్చివేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. డైథేన్ M45 ఎండ్రిన్ 2 రకాల కీటకనాశనాలు కలిపి మొక్కపై చల్లాడు. ఎందుకు అతడు 2 రకాల మందులను ఒకేసారి కలిపి చల్లి ఉంటాడు? ఆ సంవత్సరం క్రిమి కీటకాలు అదుపులోకి వచ్చాయి. పంట బాగానే పండింది. ఈ విధంగా 2 కలిపి చల్లితే ఏమైంది? పంట బాగానే పండింది, దిగుబడి బాగానే వచ్చింది. తర్వాత సంవత్సరం కూడా అలాగే చేశాడు. కానీ క్రిమి కీటకాలు చావలేదు. ఫస్ట్ ఇంతకు ముందుకి ఇయర్ ఏమో చనిపోయినాయి, కానీ ఈ సంవత్సరం చనిపోలేదు.
తెగుళ్ళు ఎక్కువయ్యాయి. ఇలా ఎందుకు జరిగింది? మనం విచక్షణ రహితంగా కీటకనాశనం ఉపయోగిస్తే కీటకాలు మందులకు నిరోధకతను ఏర్పరచుకుంటాయి. ఏం చేస్తాయి? ఇప్పుడు గత సంవత్సరం 2 రకాల మందులు కలిపి కీటకాలపైన జరిగింది, అవి చనిపోయినాయి, పంట దిగుబడి వచ్చింది. మనం అలాగే అదే కీటకనాశకాలను అదే మందులను ఉపయోగిస్తే ఏమవుతాయి? కీటకాలు కూడా ఏం చేస్తాయి? వాటిని ఎదుర్కొనేటువంటి లక్షణాలని తన శరీరంలో డెవలప్ చేసుకొని వ్యాధులకు నిరోధకతను కీటకనాశకులకు నిరోధకతను ఏర్పరచుకుంటాయి. అప్పుడు మనం ఆ మందులను వాటిపై చల్లిన ఉడక అవి పనిచేయవు, మరియు తెగుళ్ళు వేస్తాయి, దిగుబడి తగ్గిపోతుంది. చీడపీడల్ని నియంత్రించే పద్ధతులు. ఆకులపై సన్నటి రంధ్రాలు ఉండడం, అంచులు కొరికినట్లు ఉంటే అది కీటకాలు. వాటి లార్వాలు గొంగళి పురుగుల వల్లనే జరుగుతుంది. మొక్క భాగాలు ఉబ్బి ఉన్నా లేక కణుతులు లాంటివి వచ్చినా వాటి లోపల కీటకాలు. ఇప్పుడు ఇది పత్రం అండి, వీటిపైన చిట్లా ఉన్నాయనుకో, ఉబ్బినట్టు ఉన్నాడు అనుకో, వాటి లోపల ఏమవుతాయి? వాటి లోపల ఆకు లోపల ఏముంటాయి? పురుగులు లేదా కీటకాలు ఉంటాయి. అట్లా కాకుండా రంధ్రాలు కానీ అంచులు కొరికినట్లు ఉండడం కానీ అవి ఉంటాయి. అవి ఒక రకమైనటువంటి లక్షణం. అవి అప్పుడు అలా ఉంటే ఏమైతే ఈ కీటకాలు మరి వాటి లార్వాలు ఏం చేస్తాయి? కొరక తింటాయి. కొన్ని ఏం చేస్తాయి? చిన్న చిన్న ఉబ్బు లాంటివి కనిపించి వాటి లోపల కణుతుల లోపల వాటి లోపల కణాల లోపల ఒక కీటకాలు ఉంటాయి. రసం పీల్చే పురుగులు ఆకుల రసాన్ని పీల్చినప్పుడు ఆకులు నలిగినట్లు లేదా మెలికలు తిరిగినట్లు అవుతాయి. కొన్ని రకాల ఆకులు ఏం చేస్తాయి? ఇట్లా మెలికలు తిరుగుతాయి. శిలీంధ్ర బూజు తెగులు వ్యాధుల వల్ల ఆకులపై తెలుపు, నలుపు, పసుపు, గోధుమరపు రంగు మచ్చలు కానీ మెత్తగా లేదా పొడిగా కూడిన పొర కానీ ఏర్పడడం. ఆకుపైన ఈ విధంగా గోధుమ రంగు కానీ లేక పసుపు రంగు కానీ నలుపు రంగుతో కూడిన సన్నటి పొర కానీ ఏర్పడుతుంది. కూడిన పొర ఏర్పడటం కానీ కనిపిస్తుంది. బ్యాక్టీరియా వైరస్ల వల్ల ఆకుల రంగు కోల్పోవడం జరుగుతుంది. బ్యాక్టీరియా వైరస్ల వల్ల ఏమవుతుంది? శిలీంధ్రాల వల్లనేమో ఈ రకమైన లక్షణాలు ఉంటాయి. గొంగళి పురుగులు వాటి వల్ల ఈ లక్షణాలు ఉంటాయి. బ్యాక్టీరియా వైరస్ల వల్ల ఏమవుతుంది? ఆకులు రంగును కోల్పోవడం జరుగుతుంది. కొన్ని రకాల కీటకాలు శిలీంధ్రాలు మనకు కనిపించకుండా మొక్క మాత్రం ఊడలిపోయి ఉంటుంది. మొక్క మాత్రం ఏమవుతుంది? చనిపోయినట్టు, వాడబట్టినట్టు ఉంటుంది శిలీంధ్రాల వల్ల. కీటకాలు శిలీంధ్రాల వల్ల వేర్లను రంధ్రాలు పడడం వల్ల కానీ కూలిపోవడం వల్ల కానీ ఇలా జరుగుతుంది. ఇక్కడ మొక్క మొత్తం బాగానే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ప్రభావం అంటే భూమి లోపల ఉండే వేర్లపైన ప్రభావం ఉండడం వల్ల మొక్క ఏం చేస్తుంది? ఊడలిపోతుంది. ప్రతి మొక్కపై ఏదో రకమైన కీటకాలు లేదా సూక్ష్మజీవులు ఆశించి ఉంటాయి. దీనివల్ల మొక్కకు ప్రయోజనం కలగడమో హాని కలగడమో జరుగుతుంది. ఉదాహరణకు కొన్ని రకాల కీటకాలు పరాగ సంపర్కంతో తోడ్పడతాయి. కొన్ని రకాల కీటకాలు ఏం చేస్తాయి? పరాగ సంపర్కంలో తోడ్పడతాయి. కందిరీగలు, ఆడనల్లులు మొక్కలకు హాని కలగజేసే కీటకాలను తింటాయి. ఇవి ఏం చేస్తాయి? మొక్కలకు హాని కలగజేసే కీటకాలను తింటాయి. కీటకాలు తక్కువ సంఖ్యలో ఉంటే వ్యాధుల తీవ్రత, పంట నష్టం తక్కువగా ఉంటుంది. కీటకాలు తక్కువ సంఖ్యలో ఉంటే వ్యాధుల తీవ్రత, పంట నష్టం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. కీటకాలు అధిక సంఖ్యలో ఉంటే వ్యాధి తీవ్రత, పంట నష్టం ఏమవుతుంది? అధికంగా ఉంటుంది. కీటకాలు తక్కువ ఉంటే తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటే ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఒక గ్రామంలో రైతులందరూ పంట పొలాల్లో ఒకే రకమైన పంటలు పండిస్తారు. కాబట్టి కీటకాలు ఒక మొక్క నుండి మరొక మొక్కకు వ్యాపించడం వల్ల సులభతరం అవుతుంది. దీనివల్ల వీటి సంఖ్య క్రమంగా పెరుగుతూ పంటనంతటిని నాశనం చేస్తాయి. అందరూ ఒకే రకమైనటువంటి పంటలను సాగు చేస్తే ఏమవుతుంది? ఇది ఒకరి పొలం, ఇది ఏ పొలం, ఇది బి పొలం, ఇది సి పొలం, అందరూ పత్తి పంటనే సాగు చేసారు. ఏమవుతుంది? ఇందులో తెగులు వచ్చింది అనుకో, ఈ అన్ని పంటలకు కూడా వ్యాధి సోకుతుంది. కీటకాల సంఖ్య ఏమవుతుంది? పెరుగుతుంది. దానివల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. సరైన ఆహారం లభిస్తేనే వీటి సంఖ్యను త్వరగా పెంచుకోగలుగుతాయి. ఇతర కాలాల్లో వీటి సంఖ్య తక్కువగా ఉండి నిద్రావస్థలో ఉంటాయి. అన్ని కాలాల్లో ఉంటాయి కాబట్టి అవి అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ సంఖ్యలో ఏర్పడతాయి. ఉదాహరణకు ఎడారి మిడతలు మన దేశంలో అన్ని కాలాల్లో కనిపిస్తాయి. కానీ దక్కన్ జాతి రెక్కలు లేని ఆకు మిడత ఖరీఫ్ కాలంలో మాత్రమే కనిపిస్తుంది. మరి మిగతా కాలంలో ఎక్కడ పోతుందంటే ఇది సుప్తావస్థలో ఉంటుంది. వాటి గుడ్లు పెట్టి వాటిని మట్టిలో దాచడం కానీ లేకపోతే అవి మట్టి పొరల లోపల ఉండడం కానీ చేస్తాయి, వేడి నుంచి తప్పించుకోవడానికి. వర్షాకాలంలో చాలా క్రిమి కీటకాలు విస్తారంగా వ్యాపిస్తాయి. సీజన్ ముగింపులో ఇవి నేలలో గుడ్లను పెడతాయి. ఈ గుడ్లు మరుసటి సంవత్సరం వర్షాలు వచ్చినప్పుడు పొదిగి లార్వాలు బయటకు వస్తాయి. రైతులు తమ పొలాన్ని దున్ని తర్వాత ఎండ బాగా తగిలేటట్టు వదిలేస్తారు. ఎందుకంటే ఈ గుడ్లను చనిపోవడం కోసమే అలా చేస్తారు. గుడ్లు కానీ పురుగులు కానీ లార్వాలు కానీ చనిపోయేటట్టుకే ఎండాకాలంలో దున్ని నేలను బాగా వేడి కలిగేటట్టు చేస్తారు. వ్యాధులకు వాహకాలుగా పనిచేస్తాయి. ఏంటివి? గుడ్లు కానీ లార్వాలు కానీ ఎంఎస్ఏ వ్యాధులకు వాహకాలుగా పనిచేస్తాయి. కొన్ని పంటలకు ఎలుకలు, గబ్బిలాలు, కోతులు, కుందేళ్ళు, ఉడతలు వల్ల కూడా వ్యాధులు వస్తాయి. కొన్ని మొక్కలకు ఏమవుతాయి? ఈ ఎలుకలు, ఉడతలు, గబ్బిలాలు, కోతులు, కుందేళ్ళు, ఉడతల వల్ల ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాధి సోకుతుంది.
కొన్ని పంటలు కీటకాలు, నల్లులు, ఎండ్రకాయలు, రోకలి బండలు, నత్తల వల్ల కూడా వ్యాధులు వ్యాపిస్తాయి. పంట పొలాల్లోనూ తోటల్లోనూ ఉపయోగించడానికి చాలా రకాల కీటకనాశనాలు అందుబాటులో ఉన్నాయి. వేప, పొగాకు, చామంతి మొక్కల నుండి తయారు చేసిన క్రిమి సంహారక మందులు ఇతర జీవులకు అంత ప్రమాదకారి కావు. ఈ పొగాకు, చామంతి, వేప కషాయాలతో తయారు చేసిన కీటకనాశనాలు ఉంటాయి కదా, ఇవి ఏం చేస్తాయంటే ఉపయోగపడే కందిరీగలు కానీ, తేనెటీగలు కానీ, సీతకుక్క చిలుకలు కానీ ఇలాంటి వాటిపైన ప్రభావం చూపవు. అవి ఏం చేస్తాయి? క్రిములు, కీటకాలు, బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ లాంటి వాటిపైన ప్రభావం చూపి వ్యాధులను నిరోధిస్తాయి. మనకు ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవులపైన ప్రభావం చూపవు కాబట్టి పరాగ సంపర్కం బాగా జరిగి పంట దిగుబడి వస్తుంది. వీటితో పాటు క్రిమి సంహారక మందులు ఇతర జీవులకు అంత ప్రమాదకారి కావు. వీటితో పాటు అకర్బన కీటకనాశనులైన ఆర్సెనిక్, జింక్, సల్ఫర్, ఫాస్ఫరస్, ఫ్లోరిన్ లాంటివి ఉంటాయి. DDT డైక్లోరోడైఫినైల్ ట్రైక్లోరోఈథేన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. DDT డైక్లోరోడైఫినైల్ ట్రైక్లోరోఈథేన్, ఈ ఫుల్ ఫామ్ అడుగుతుంది. తర్వాత BHC బెంజిన్ హెక్సాక్లోరైడ్, BHC అంటే బెంజిన్ హెక్సాక్లోరైడ్. క్లోరెడాన్, హెండ్రిన్, హాల్డ్రిన్, ఎండోసల్ఫాన్, డయాజియాన్ వంటి కర్బన కీటకనాశనలు పంటలపై చల్లడం, నీళ్ళతో కలిపి స్ప్రే చేయడం, నీళ్ళలో వేయడం చేస్తారు. కొన్ని రకాల కీటకనాశకులు కొన్ని రకాల జాతి మొక్కలపైనే పనిచేస్తాయి. ఈ కీటకనాశనలు అన్ని మొక్కలపైన పనిచేయవు, కొన్ని రకాల జాతులపైనే పనిచేస్తాయి. కానీ చాలా రకాల కీటకనాశనలు మనకు హాని చేయవని, మనకు హాని చేయని ఉపయోగపడే జీవులను కూడా కీడు కలగజేస్తాయి. అంటే నేను చెప్పినా కదా, కందిరీగలు కానీ, సీతకోచులు కానీ, తేనెటీగలు కానీ ఇవన్నీ ఏం చేస్తాయి? కీటకనాశనాలు అన్నీ కూడా మనకు ఉపయోగపడే వాటి మీద ప్రభావం చూపుతాయి, కీడును కలగజేస్తాయి. పురుగు మందులు వినియోగం ప్రకృతికి, పర్యావరణానికి విపరీతమైన నష్టాన్ని కలిగిస్తాయి. ఇక్కడ ఒక ఇన్సిడెన్స్ ఇచ్చాడు చూడండి. 1960 సంవత్సరంలో రేచల్ కార్సన్ అనే రచయిత్రి కీటకనాశనాల వల్ల కలిగే దుష్ఫలితాలపై సైలెంట్ స్ప్రింగ్ అనేటువంటి పుస్తకాన్ని రచించింది. సైలెంట్ స్ప్రింగ్, రేచల్ కార్సన్, 1960. ఇది గుర్తుపెట్టుకోవాలి. కీటకనాశనాలను నేలలోని మరియు నీటిలో నివసించే సూక్ష్మమైన మొక్కలు, జంతువుల శరీరంలోనికి ప్రవేశిస్తాయి. ఈ కీటకనాశనం మనం విపరీతంగా ఉపయోగిస్తున్నాం కదా, అవి ఏం చేస్తాయి? నీళ్ళపైన పడతాయి, నీటిపైన పడి ఏం చేస్తాయి? సూక్ష్మమైన మొక్కలు, జంతువుల శరీరంలోనికి ప్రవేశిస్తాయి. ఇలాంటి మొక్కలు, జంతువులను చేపలు వంటి జలచర జీవులు తిన్నప్పుడు ఈ కీటకనాశకుల యొక్క శకలాలు ఉంటాయి కదా, వాటి కొన్ని ప్రభావం ఉంటుంది కదా, ఆ శకలాలు ఏం చేస్తాయి? వాటి శరీరంలోనికి వెళ్తాయి. ఏంటివి? జలచర జీవులు, చేపలు, రొయ్యలు అట్లాంటి వాటిలోనికి శరీరంలోనికి ప్రవేశిస్తాయి. జలచరాలు ఆహారం తిన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆ జలచరాలని కొనుక్కొని మన ఆహారంగా ఉపయోగిస్తాం కదా, చేపలు అలాంటి వాటిని తిన్నప్పుడు కొంచెం కొంచెంగా కీటకనాశకాల శకలాలు వాటి శరీరంలో పోగవుతూ ఉంటాయి. ఈ జలచరాలు ఏం చేస్తాయి? ఇప్పుడు మనం కీటకనాశకాలు కొడతామండి మొక్కలపైన, జంతువులపైన, నేలపైన, అవన్నీ అవన్నీ వర్షానికి ఏమైతే కొట్టుకుపోయి వాటర్ బాడీస్ ఉంటాయి, చెరువు కానీ నదుల్లో కానీ కలుస్తాయి, అక్కడ ఉండే మొక్కల్లోనికి చేరుతాయి. ఆ మొక్కల్ని జలచరాలు ఆహారంగా తీసుకున్నప్పుడు ఏమైతే ఆ మొక్కల నుంచి ఏమైతే మళ్ళీ చేపల్లోనికి, జలచర జీవుల్లోనికి వెళ్ళిపోతాయి. ఆ జలచర జీవుల్ని మనం ఏం చేస్తాం? మళ్ళీ మానవులను ఆహారంగా తీసుకుంటాం. ఈ విధంగా కీటకనాశకాల యొక్క శకలాలు ఒక జీవి నుంచి మరొక జీవికి ఏం చేస్తాయి? అందుతూ మనకు రోగాలను కూడా, క్యాన్సర్ అట్లాంటి వ్యాధులను కూడా కలగజేయడానికి కారణమవుతున్నాయి. జలచరాలు ఆహారంగా తిన్నప్పుడు కొంచెంగా కీటకనాశకాల యొక్క శకలాలు వాటి శరీరంలో పోగవుతూ ఉంటాయి. ఈ చేపలను పక్షులు తింటే నిల్వ ఉండే రసాయనిక పదార్థాలన్నీ పక్షుల శరీరంలోనికి ప్రవేశిస్తాయి. ఈ చేపలను ఏం చేస్తాయి? పక్షులు తినవచ్చు, మనుషులు కూడా తినవచ్చు. ఈ చేపలను పక్షులు తింటే నిల్వ ఉండే ఈ రసాయనిక పదార్థాలన్నీ ఏం చేసేస్తాయి? పక్షుల శరీరంలోనికి ప్రవేశిస్తాయి. ఈ DDT డైక్లోరోడైఫినైల్ ట్రైక్లోరోఈథేన్ అనేటువంటి DDT వంటి రసాయనిక పదార్థాలు పక్షుల శరీరంలో పోగవుతూ గుడ్డుపై ఉండే పెంకును బలహీనపరుస్తున్నాయి. దానివల్ల పొదగక ముందే గుడ్లు పగిలిపోతాయి. ఇలా కీటకనాశనలు జీవుల శరీరంలో వివిధ మార్గాల ద్వారా చేరి ఆహారపు గొలుసులో ఉండే అన్ని జీవులలోనికి ప్రవేశిస్తాయి. పెద్ద జంతువులలో పోగవడం వల్ల అవి వ్యాధులకు గురవుతాయి, ఒక్కోసారి మరణిస్తాయి. క్రిమి సంహారక మందులు ఎంతో ప్రమాదకరమో చూడండి.
ఈ విధంగా DDT అనేటువంటి రసాయనికం ఎక్కువగా వాడటం వల్ల ఏమవుతుంది, అది ఏం చేస్తుంది, చిలచిల జీవుల్లోనికి ప్రవేశించి వాటిని ఆహారంగా తీసుకున్న పక్షులకు చేరి ఆ పక్షుల యొక్క గుడ్లు ఉంటాయి కదా, ఆ గుడ్డు పెంకును బలహీనపరచడం వల్ల అవి పొదగలేక వాటి సంతతి తగ్గిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా పరోక్షంగా జీవులపై ప్రభావం చూపడం అనేటువంటిది జరుగుతుంది. ఏంది, క్రిమి సంహారకాల వాడకం వల్ల. అందుకే DDTని నిషేధించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్, రైతులు అధిక దిగుబడిని ఎలా సాధిస్తారు? క్రిమి కీటకాల నుండి వ్యాధుల నుండి పంటలను రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. పంటలకు ఎరువులు అందించడం కూడా అంతే ముఖ్యమైన పని. ఎరువులను అందించేటప్పుడు నెక్స్ట్ ఎరువులను ఎట్లా అందిస్తాం? మొక్కలకు నేల నుండి లభించే పోషక పదార్థాలు చాలా అవసరమని మనకు తెలుసు. మొక్కలకు నేల నుండి లభించే పోషక పదార్థాలు చాలా అవసరమని తెలుసు. ప్రస్తుతం మనం సాగు చేస్తున్న భూముల్లో ఎన్నో సంవత్సరాల నుండి సాగులో ఉన్నాయి. ఒకే రైతు ఒకే రకమైన పంటనే ప్రతి సంవత్సరం పండిస్తూ ఉంటే ఏమవుతుందంటే, ఆ రకమైనటువంటి పంట ఎక్కువగా నేలలో ఉన్నటువంటి పోషకాలను ఎక్కువగా తీసుకుంటుంది, అదే పోషకాలను ఎక్కువగా తీసుకుంటుంది. ఇలా ప్రతి సంవత్సరం ఒకే రకమైనటువంటి పంటను పండిస్తూ ఉంటే నేలలోని పోషక పదార్థాలు క్రమంగా నశించి నేల నిస్సారం అవుతుంది. నేల స్వభావం కూడా మారిపోతుంది. అందుకే రైతులు నేలలోకి పోషక పదార్థాలు అందించాల్సి ఉంటుంది. పంటలు ఏపుగా పెరగాలంటే ఎరువులు అత్యంత ఆవశ్యకం. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, ఫాస్ఫరస్నే భాస్వరం అంటారు, NPK, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ అనేవి ఎరువుల ద్వారా మొక్కలకు అందించే ముఖ్యమైనటువంటి మూలకాలు. నెక్స్ట్, ఎరువులను మనం 2 రకాలుగా విభజించవచ్చండి, 2 టైప్స్. ఒకటి సహజ ఎరువులు, కృత్రిమ ఎరువులు. సహజ ఎరువులను ఏమంటారు? జీవ ఎరువులు అంటారు. కృత్రిమ ఎరువులను రాసాయనిక ఎరువులని అంటారు. సహజ ఎరువులు, వీటిని జీవ ఎరువులు అని అంటారు. మొక్కలు జంతువుల వ్యర్థ పదార్థాలు కుళ్ళింపజేసినప్పుడు సహజ ఎరువులు తయారవుతాయి. ఇప్పుడు పశువుల ఎరువు కానీ, గొర్రెలు, మేకలు లాంటి ఎరువులన్నింటినీ ఏమంటే మనం సహజ ఎరువులు అని అంటాం. వాటిని కుళ్ళింపచేసినప్పుడు ఏమైతే సహజ ఎరువులుగా తయారవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు మొక్కలు జంతువుల వ్యర్థ పదార్థాలను ఊరి బయట బయలు ప్రదేశంలో వేస్తారు. నైట్రోబ్యాక్టర్, అజిటోబ్యాక్టర్ వంటి బ్యాక్టీరియాలు వీటిని కుళ్ళింప చేసి పోషక పదార్థాలతో కూడిన ఎరువుగా మారుస్తాయి. ఏంటి కుళ్ళింపజేస్తాయి? నైట్రోబ్యాక్టర్, అజిటోబ్యాక్టర్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎరువులను నేలపై చల్లినప్పుడు మొక్కలకు పోషక పదార్థాలు అందుతాయి. కృత్రిమ ఎరువులు, రసాయనిక ఎరువులు, ఇవి కర్మాగారాల్లో తయారు చేస్తారు. వీటిని రసాయనిక ఎరువులు అని అంటాం. వీటిలో నత్రజని, భాస్వరం, పొటాష్తో కూడిన ఈ ఎరువులు యూరియా, DAP, సూపర్ ఫాస్ఫేట్, పొటాషియం వంటి పేర్లతో మార్కెట్లో అమ్ముతున్నారు. యూరియా అని, DAP అని, సూపర్ ఫాస్ఫేట్ అని, పొటాష్ అని. ఎరువుల కోసం రైతులు పోట్లాడుకోవడం, ఉద్యమాలు చేయడం మీరు ఎప్పుడైనా మనం వార్తా పేపర్లో చూస్తుంటాం. రైతులు ఎక్కువ ఎరువులు బస్తాలు కావాలని కోరుకోవడం మనం చూస్తూనే ఉంటాం. నెక్స్ట్, నైట్రస్, ఫాస్ఫరస్, పొటాష్, NPK. ఈ ఎరువు బస్తాలో నైట్రోజన్ అనేది 20%, ఫాస్ఫరస్ అనేది 5%, పొటాషియం 10% అనేటువంటిది ఉంది. రసాయన ఎరువులు. సహజ ఎరువుల కంటే కృత్రిమ ఎరువులు ఏమవుతాయి? పోషకాలు అధిక సంఖ్యలో ఉంటాయి, అందువల్ల ఏమైతే అధిక దిగుబడి వస్తుంది. అందుకే మనం రైతులు ఎక్కువగా కృత్రిమ ఎరువులు వాడడానికి ఇష్టపడుతున్నారు, ఎందుకంటే ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి. మరి రసాయనిక ఎరువులు, సహజ ఎరువుల మధ్య తేడాలు ఏంది చూద్దాం. రసాయనిక ఎరువులు అకర్బనిక లవణాలతో తయారవుతాయి. ఇవేంటివి? అకర్బనిక లవణాలతో రసాయనిక ఎరువులు తయారవుతాయి. మొక్కలు జంతువుల వ్యర్థ పదార్థాలు కూడడం వల్ల సహజ ఎరువులు తయారవుతాయి. ఇవి కర్మాగారాల్లో తయారవుతాయి. ఇది బయలు ప్రదేశాలు అంటే సహజంగా వాతావరణంలో తయారవుతాయి. ఈ ఎరువులు వాడటం వల్ల నేల హ్యూమస్ చేరదు. రసాయనిక ఎరువులను వాడటం వల్ల నేలకు హ్యూమస్ అనేటువంటిది చేరదు. ఈ ఎరువులు వేసినప్పుడు నేలలోకి హ్యూమస్ చేరుతుంది. అధిక పరిమాణంలో నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం నేలలోనికి చేరుతాయి. వీటిని వేయడం వల్ల ఏమవుతాయి? నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం ఎక్కువగా అందుతాయి. తక్కువ పరిమాణంలో నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం నేలలోనికి చేరుతాయి. సహజ ఎరువుల్లో తక్కువ ఉంటుంది కానీ ఎక్కువ కాలం పనిచేస్తుంది. క్రమంగా నేల ఆరోగ్యం తగ్గిపోతుంది. నేల ఆరోగ్యం ఎప్పటికీ నేల ఆరోగ్యంగా ఉంటుంది. సహజ ఎరువులు, రసాయనిక ఎరువుల మధ్య మన డిఫరెన్సెస్. నేలలోకి అధిక పరిమాణంలో ఎరువులు చేరితే ఏమవుతుంది? ఇప్పుడు సాధారణంగా నేల స్వభావాన్ని బట్టి, పండించబోయే పంటల్ని బట్టి పొలాల్లో ఎరువులు చల్లుతుంటారు. చాలా సందర్భాల్లో రైతులు అధిక దిగుబడి ఆశించి అధిక పరిమాణంలో ఎరువులు వేస్తారు. దీనివల్ల నేల కాలుష్యం, నీటి కాలుష్యం కలుగుతుంది. ఎక్కువ ఎరువులు వేస్తే ఏమవుతుంది? నేల కాలుష్యం కావడం కానీ, నీరు కాలుష్యం కావడం కానీ జరుగుతుంది. కొద్ది కాలానికి మొక్క ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటుంది, ఎక్కువ తీసుకోదు. మనం ఎంత ఎరువు వేసినా దానికి కావాల్సినటువంటి ఎరువును మాత్రమే తీసుకుంటుంది. కొద్ది కాలానికి నేల తన సహజ స్వభావాన్ని కోల్పోయి ఆమ్లయుతంగానో క్షారయుతంగానో మారిపోతుంది.
ఏ ఆమ్లయుతమైనటువంటి ఎరువులు వాడితే ఆమ్లయుతంగా మారుతుంది, క్షారయుతమైనటువంటి ఎరువులు వాడితే క్షారయుతంగా మారిపోతుంది. ఎన్ని ఎరువులు వేసినా ఎంత పెట్టుబడి పెట్టినా పంటలు పండక రైతులు దుఃఖాన్ని మిగిలిస్తున్నాయి. ఈ విధంగా మారితే ఆమ్లయుతంగా క్షారయుతంగా మారితే పంటలు పండడం అనేటువంటి పంటల దిగుబడి అనేటువంటిది తగ్గిపోతుంది. నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించడం. ఇప్పుడు ఎరువులు అయిపోయినాయి, నెక్స్ట్ ఏం చేస్తున్నాం? నీరు. పంట మొక్కలకు నీటిని అందించే విధానాన్ని మనం ఏమంటాం? నీటిపారుదల అని అంటాం. నీటి వనరులు ఎత్తైన ప్రదేశాల్లో ఉండాలి, ఎక్కువగా ఉండాలి. నీటి వనరులు ఎత్తైన ప్రదేశాల్లో ఉండాలి, ఎక్కువగా ఉండాలి. అప్పుడే పొలంలోని ప్రతి భాగానికి నీళ్లు అందుతాయి. పంట పొలాలకు చెరువులు, బావులు, కాలువల ప్రధాన నీటి వనరులుగా ఉంటాయి. రైతులు పశువులతో కానీ విద్యుత్ మోటార్లతో కానీ నీటిని తోడి పొలాలకు అందిస్తారు. మన దేశంలో ముఖ్యంగా 3 రకాల నీటిపారుదల పద్ధతులు ఉన్నాయి. పంట వరుసల మధ్య నీళ్లు పెట్టడం, ఇది వరిలో ఈ రకంగా పెడతాం. ఈ రకమైన పద్ధతిలో పంట మొక్కలు 2 వరుసల మధ్యలో కాలువల ద్వారా పొలం అంతటికి నీటిని అందిస్తారు. ఈ పద్ధతిలో ఏ పంటలు పండిస్తారు? మడులను నింపడం. మడులు కట్టి ఏం చేస్తారు? ఇట్లా మడులు కట్టి మడుల నిండా నీరు నింపడం జరుగుతుంది. ఈ పద్ధతిలో మడులను నీళ్ళతో నింపుతారు. ముఖ్యంగా వరి పంటకు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. కాలువలు, చెరువులు, బావులు మన రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో పండే ప్రధానమైనటువంటి చెరువులు, కాలువలు, బావుల ద్వారా మన రాష్ట్రంలో ప్రధానమైనటువంటి నీటి వనరులు. రైతులు చెరువుల నుండి చిన్న చిన్న కాలువలను పొలాల వరకు తవ్వి నీటిని అందిస్తారు. కాలువల్లో పూడిక తీయడం, కాలువగట్లు బాగా ఏర్పాటు చేయడం, నీటి ప్రవాహానికి అడ్డుగా ఉండే గుర్రపు డెక్క, తామర వంటి మొక్కలను తొలగించడం వంటివి నీటిపారుదలలో చేయాల్సిన ప్రముఖమైనటువంటి పనులు. నెక్స్ట్, కొన్నిసార్లు పొలంలో నీరు అధికమైనప్పుడు నేల నీటిని పీల్చుకోలేదు. దీనివల్ల నీరు నిలబడి చిత్తడిగా మారుతుంది. నేల చిత్తడిగా మారటం వల్ల వేళ్ళు వ్యాపించలేవు, మొక్క హాని కలుగుతుంది. ఎక్కువ నీళ్ళు పెడితే ఉడక మొక్కకి ఏమవుతుంది? హాని కలుగుతుంది. అందుకే అధికమైన నీటిని పొలం నుండి బయటకి పంపడానికి తూములను ఏర్పాటు చేస్తారు. రైతులు పొలాలకు నీళ్లను ఎప్పుడు అందిస్తారు? మీ గ్రామంలో నీటి వనరులు రాయండి. ఇది పిల్లలకు సంబంధించింది. మొక్కలకు నీళ్లు ఎందుకు అవసరం? మొక్కలకు నీళ్లు ఎందుకు అవసరం? మొక్కలకు నీళ్లు అందిస్తుంటే అవి బాగా ఎదగడం మనకు తెలుసు. మొక్కలకు నీళ్ళు అందిస్తేనే ఏమైతే అవి బాగా ఎదుగుతాయని మనకు తెలుసు. మొక్కలకు నీళ్ళు ఎందుకు ఉపయోగపడతాయి అంటే నేలలోని పోషక పదార్థాలు మొక్కలోకి సరైన రీతిలో రవాణా జరగాలి. నేలలో ఉన్నటువంటి పోషకాలు ఉంటాయి కదా, అవి మొక్కలకి సరైన రీతిలో రవాణా జరగాలి. అందుకు గాను పోషక పదార్థాలు నీటిలో కరిగి ఉండాలి. పోషక పదార్థాలు నీటిలో కరగడానికి మరియు పోషక పదార్థాలు నీటిలో కరిగిన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే వేళ్ళు గ్రహించబడి మొక్క అంతటికి సరఫరా చేయబడతాయి. అందుకే రైతులు ఎరువులు వేసిన తర్వాత నీళ్ళను పెడతారు. ఎరువులు వేసినాక నీళ్ళను పెడితే ఏమవుతాయి? ఆ ఎరువులు నీటిలో కరిగి ఆ నీటిలో కరిగినటువంటి ఎరువులను మొక్కల వేళ్ళ ద్వారా మొక్క అంతటికి సరఫరా చేస్తాయి. అన్ని పంటలకు నీళ్లు ఒకే పరిమాణంలో అందిస్తారా? వివిధ దశల్లో పంటలకు నీళ్లను అందించడాన్ని నీటిపారుదల అని అంటాం. వివిధ దశల్లో పొలాలకు నీళ్లను అందించడాన్ని మనం ఏమంటాం? నీటిపారుదల అని అంటాం. వివిధ దశల్లో పొలాలకు నీళ్లను అందించడం నీటిపారుదల అంటాం. నేల స్వభావాన్ని బట్టి పండించే పంట బట్టి ఎప్పుడు ఎంత పరిమాణంలో నీరు అందించాలో రైతులు నిర్ణయిస్తారు. నేల స్వభావము మరియు పండించే పంటను బట్టి నీళ్ళు అవసరం, ఎంత పరిమాణం అవసరం అనేది రైతులు నిర్ణయిస్తారు. వరి పండించడానికి అధిక నీరు అవసరం. వరి పంటకి ఏమవుతుంది? అధిక నీరు అవసరం. అందుకే నీటి వసతి ఉన్న ప్రాంతాల్లోనే వరి సాగు చేస్తారు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో మాత్రమే వరి సాగు చేస్తారు. మద్దతు ధర అమ్మే సౌకర్యం ఉండటం వల్ల నీటి లభ్యత లేకున్నా దేశమంతటా వరి పంటను పండిస్తున్నారు. మద్దతు ధర అమ్మే సౌకర్యం ఉండటం వల్లనే నీటి లభ్యత లేకున్నా దేశం ఎందుకు ఎక్కువ వరి పండిస్తున్నారంటే మనం తీసుకునే ఆహారం ఎక్కువ వరి కాబట్టి, రైస్ కాబట్టి ఏం చేస్తున్నారు? నీటి లభ్యత లేకుండా దేశమంతటా వరి పంటను పండిస్తున్నారు. ఇందుకోసం రైతులు బోరు బావులను తవ్వి భూగర్భ జలాలతో కూడా పంటలు పండిస్తారు. కొన్నిసార్లు నీళ్లు సరిపోకపోవచ్చు. దీని ఫలితంగా సరైన దిగుబడి రాక రైతులు నష్టపోతారు. అందుకే నీరు తక్కువగా లభించే ప్రదేశాల్లో తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను పండించడం అవసరం. ఇటీవల కొన్ని ప్రాంతాలలో రైతులు వరి పంట పొలాల్లోనే చేపల పెంపకం కూడా చేపట్టడం జరుగుతుంది. కాంపోజిట్ కల్చర్, దీని అంటే సమ్మిళిత వ్యవసాయం అని చెప్తారు. వరి మరియు చేపల పెంపకం, వరి మరియు కోళ్ళ పెంపకం అట్లా చేస్తారు. దాన్ని సమ్మిళిత వ్యవసాయం అని అంటారు. కాంపోజిట్ అగ్రికల్చర్. వేసవి పంటలకు రైతులు నీళ్ళను ఎందుకు ఎక్కువగా అందించాల్సి? వేసవి పంటలకు
నీళ్లు ఎందుకు ఎక్కువగా అందించాల్సి ఉంటుంది. పురాతన నీటి పద్ధతులు, ఇవన్నీ పురాతన నీటి పద్ధతులు. చూడండి, ప్రాచీన వ్యవసాయ పద్ధతుల్లో రైతులు తమ పంట పొలాలకు ఎత్తం, మోటబావి, గొలుసు చక్రం, వీటి ద్వారా వివిధ సాధనాల ద్వారా నీటిపారుదల సౌకర్యం కలిగించేవారు. ఎత్తం ద్వారా, మోటబావి ద్వారా, గొలుసు చక్రం ద్వారా. బావులు, కాలువలు, కుంటల నుండి నీళ్లను పంట పొలాలకు అందించడానికి వివిధ ప్రాంతాల్లో వివిధ పద్ధతుల్లో నీళ్లను తోడుతారు. బావులు, కాలువలు, కుంటల నుంచి నీళ్లను పంట పొలాలకు అందించడానికి వివిధ ప్రాంతాలలో వివిధ పద్ధతుల్లో నీళ్లను తోడుతారు. పశువులతో కానీ మనుషులతో కానీ ఈ పద్ధతిలో నీళ్లను తోడుతారు. ఇవి తక్కువ ఖర్చుతో కూడుకున్నవైనప్పటికీ అంత ప్రయోజనకరం కాదు. ఇప్పుడున్న మోటార్ బావులతో సహా అంత ప్రయోజనమే కావు. ప్రస్తుతం నీళ్లను తోడడానికి మోటార్ పంపులను ఉపయోగిస్తున్నారు. విద్యుత్తో నడిచే మోటార్ పంపులను ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం డీజిల్, బయోగ్యాస్, విద్యుత్, సౌర విద్యుత్తును ఉపయోగిస్తున్నారు. ఆధునిక నీటిపారుదల పద్ధతులు. ప్రస్తుతం ఏమున్నాయి? ఆధునిక నీటిపారుదల పద్ధతులు అమల్లోనికి వచ్చినాయి. కాలువల ద్వారా నీటిపారుదల పద్ధతుల్లో నీరు మొక్కకు చేరేలోగా కాలువలోనే నేల అధికంగా నీటిని కాలువనే ఏం చేస్తుంది? కాలువలోని నేల మనం ఇట్లా నీళ్లు పారించడానికి కాలువ తీస్తామండి. ఇది కూడా నేలనే కదా. ఇది ఏం చేస్తుంది? అధిక నీటిని పీల్చుకోవడం జరుగుతుంది. దీనివల్ల అధికంగా నీటి నష్టం అనేటువంటిది జరుగుతుంది. నీటి నష్టం జరగకుండా ఇప్పుడు ఏమైనాయి? స్ప్రింక్లర్స్ మరియు బిందు సేద్యం అనేటువంటి ఆధునిక నీటిపారుదల పద్ధతులు అందుబాటులోనికి వచ్చినాయి. మొక్కల నీటి నష్టం జరగకుండా నీళ్లను అందించే ఆధునిక పరికరమే స్ప్రింక్లర్. నీరు సరిగ్గా లభ్యం కాని ప్రాంతాల్లో నీటిని పొదుపుగా వాడుకోవడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. స్ప్రింక్లర్ల వల్ల పొలం మొత్తానికి నీళ్లు సమంగా అందుతాయి. నీటి పీడనం అనే సూత్రంపై ఇది పనిచేస్తుంది. ఫిజిక్స్లో ఉంటుంది కదా నీటి పీడనం. మీకు దగ్గరగా ఎక్కడైనా స్ప్రింక్లర్ ఉంటే చూడండి. దీనివల్ల ప్రతి నీటి చుక్క మొక్క దగ్గరకు చేరుతుంది. ఇసుక నేలల్లో ఈ పద్ధతి ఎంతో ప్రయోజనకరమైనది. ప్రభుత్వం స్ప్రింక్లర్ బిందు సేద్యాన్ని ప్రోత్సహించడానికి సబ్సిడీని కూడా ఇస్తుంది. కొంత బడ్జెట్ను అలొకేషన్ చేసి ప్రతి సంవత్సరం రైతులకు సబ్సిడీతో, అంటే కొంత డబ్బు ఇచ్చి మరి కొంత డబ్బు రైతులను తీసుకుంటూ సబ్సిడీ మీద మనకు స్ప్రింక్లర్లు, బిందు సేద్యం పరికరాలను అందించడం జరుగుతుంది. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రదేశాల్లో బిందు సేద్యం మరొక ప్రయోజనకరమైన నీటిపారుదల పద్ధతి. మొక్క మొదల్లో నీరు చుక్కచుక్కలుగా పడుతూ ఉంది కాబట్టి ఈ పద్ధతి బిందు సేద్యం అని అంటారు. చుక్కచుక్కలుగా అందుతుంది. నీటి పంపుకు ఒక పొడవైన గొట్టం అమర్చబడి ఉంటుంది. దీనికి సన్నటి గొట్టాలు అమర్చబడి, ఇట్లా పెద్ద గొట్టం ఉంటుంది, దానికి మళ్ళీ చిన్న చిన్న గొట్టం ఉంటుంది. ఇక్కడ ఇట్లా మొక్కలు దగ్గరగా హోల్స్ ఉంటాయి. నీటి బిందులు చుక్కచుక్కల రూపంలో పడతాయి. పొడవైన గొట్టం అమర్చబడి ఉంటుంది. దీనికి సన్నని గొట్టాలు అమర్చబడి ఉంటాయి. సన్నని గొట్టాలకి రంధ్రాలు ఉంటాయి. ఈ సన్నని గొట్టాలను మొక్కల వరుసల వెంట పరుస్తారు. ఈ గొట్టాల వెంట నీరు చుక్కలుగా మొక్క మొదల్లో పడడం వల్ల వేర్లు నీటిని పీల్చుకోగలుగుతాయి. బిందు సేద్యం వేర్లు నీటిని పీల్చుకోగలుగుతాయి. బిందు సేద్యం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు. స్ప్రింక్లర్ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతులను పరిశీలించండి. తర్వాత ఇప్పుడున్న ఆధునిక పద్ధతుల్లో స్ప్రింక్లర్ డ్రిప్ ఇరిగేషన్ అనేటువంటిది ఉత్తమమైనటువంటి పద్ధతులు నీటిని పొదుపుగా వాడుకోవడం కోసం. నెక్స్ట్, నీటి అయిపోయిన తర్వాత కలుపు తీయడం, వీడింగ్. మీ పంట పొలాలను పరిశీలించినైతే పంట మొక్కలతో పాటు ఇతర మొక్కలు కూడా మీరు గమనించవచ్చు. ఇవి మనం ఆశించని మొక్కలు. మనకు కలుపు మొక్కలు అవసరం లేదు కదా, పంట మొక్కలే అవసరం. అందుకే మనం ఆశించని మొక్కలు, వీటిని మనం ఏమంటాం? కలుపు మొక్కలు అంటాం. వీటిని వెంటనే పొలం నుండి తొలగించాలి. కలుపు మొక్కలు ఏం చేస్తాయి? పోషక పదార్థాలు, నీరు, వెలుతురు కోసం పంట మొక్కలతో పోటీ పడతాయి. దీనివల్ల పంట మొక్కలు సరిగ్గా పెరగవు. కలుపు మొక్కలు పోషక పదార్థాలు, నీరు, వెలుతురు కోసం పోటీ పడడమే కాకుండా కొన్ని రకాల వ్యాధులకు వాహకాలుగా కూడా పనిచేస్తాయి. చాలా రకాల కీటకాలకు అవి ఆశ్రయాన్ని ఇస్తాయి. కొన్ని కలుపు మొక్కలు గాలిలోకి పుప్పొడి రేణువులను వెదజల్లుతాయి. దీనివల్ల శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు వస్తాయి. అందుకే కలుపు మొక్కలను వెంటనే పొలం నుంచి తీసివేయాలి. ఈ పార్థీనియం పర్యావరణానికి హానికరం. వయ్యారి బామ విన్నాం కదా మనం. వయ్యారి బామ అనేటువంటి కలుపు మొక్క, దీనిని వయ్యారి బామ అని అంటారు. ఈ మొక్క పుప్పొడి వలనే మీ స్నేహితులు కొంతమందికి అలర్జీ వచ్చి ఉంటుంది. మన దేశానికి దిగుమతి చేయబడింది. అంటే ఇది మన దేశ కలుపు మొక్క కాదు, ఇతర దేశాల్లోనూ కలుపు మొక్క. ఇది మన దేశానికి గోధుమ విత్తనాలతో సహా మన దేశానికి వచ్చి దిగుమతి చేయబడింది. కొన్ని సంవత్సరాల కిందట అమెరికా నుండి గోధుమలతో పాటు ఇది మన దేశానికి దిగుమతి చేయబడింది. కలుపు మొక్కగా విపరీతంగా విస్తరిస్తుంది. వయ్యారి బామ అనేటువంటిది యూఎస్ఏకి సంబంధించింది. మనం ఆ దేశం నుంచి గోధుమలు దిగుమతి చేసుకున్నప్పుడు వాటితో పాటు ఆ విత్తనాల్లో ఈ వయ్యారి బామ విత్తనాలు కూడా ఉండి మన దేశంలో ఆ విత్తనాలు చల్లినప్పుడు ఇదేమైంది? ఈ మొక్క మనిషి ఇప్పుడు భారతదేశం అంతా విస్తరించింది.
నెక్స్ట్, వరి పంటల్లో పెరిగే కలుపు మొక్కల్ని మీరు చూసారా? పేరు చెప్పగలరా? సాధారణంగా కొన్ని కలుపు మొక్కలు కొన్ని పంట మొక్కలతో పాటే పెరుగుతాయి. మనం వరి పొలంలో ఏమేమి పెరుగుతాయంటే గరిక, వంజ, వరి పిల్ల గడ్డి, సుఖభోగి, దారక, బురద తుంగ వంటి వరి పొలాల్లో కనిపించే కలుపు మొక్కలు. కూరగాయల పంటల్లో గునుగు, గడ్డి చామంతి, గోలగుండి, జీలుగ, తుంగ వంటి కలుపు మొక్కలు పెరుగుతాయి. ఇవేమో కూరగాయల పెరిగే కలుపు మొక్కలు, ఇవేమో వరిలో పెరిగే కలుపు మొక్కలు. పొగాకులో పొగాకు మల్లె, మిరపలో పత్తిలో పులిచింత వంటివి సాధారణంగా పెరిగే కలుపు మొక్కలు. నెక్స్ట్, కలుపు మొక్కలను నివారించడం ఎలా? రైతులు కలుపు మొక్కలను వివిధ పద్ధతుల్లో నివారిస్తారు. చాలా వరకు నాగలితోనూ మడ్లగొర్రుతోనూ దున్నినప్పుడు కలుపు మొక్కలు వేళ్లతో సహా పికిలించబడతాయి. ఇంకా మిగిలిన చిన్న చిన్న మొక్కలను మనుషులు తీసేస్తారు. కలుపు మొక్కల్ని అవి పుష్పించక ముందే తొలగించడం మంచిది. ఎందుకంటే పుష్పిస్తే ఏమవుతాయి, వాటి నుంచి విత్తనాలు ఏర్పడతాయి. రైతులు కొన్ని కలుపు మొక్కల్ని గుంటిక లేదా దంతితో తొలగిస్తారు. రైతులు గుంటికతో నేలను దున్నేటప్పుడు దానిపై పెద్ద బండరాయిని పెట్టి లేదా పైకి ఎక్కి నిలబడతారు. ఇలా ఎందుకు చేస్తారంటే కలుపు మొక్కల్ని తొలగించడం కోసం. ఎక్కువ కలుపు ఉంటే ఏం చేస్తారంటే ఈ విధంగా బండరాయిని పెట్టి కానీ ఎక్కి కానీ తీసివేయడం అనేటువంటిది జరుగుతుంది. గుంటుకు కొట్టడం అనేటువంటిది జరుగుతుంది. పంట ఎత్తుగా పెరిగిన తర్వాత పై పద్ధతుల్లో కలుపు మొక్కల్ని పీకివేయడం కష్టం. ఎక్కువ పెరిగితే ఏమవుతుంది అంటే పంట ఎక్కువ పెరిగితే ఈ పద్ధతిలో తీసివేయడం కష్టమవుతుంది. అందుకే అప్పుడు ఏం చేస్తారు, ద్విదళ బీజ కలుపు మొక్కలను అదుపు చేయడానికి రైతులు 2,4-D 2,4 డైక్లోరోఫినాక్సీ అసిటిక్ ఆమ్లం వంటి కలుపు నాశకాలను వాడుతారు. ద్విదళ బీజ కలుపు మొక్కలని అదుపు చేయడానికి కోసం 2,4 డైక్లోరోఫినాక్సీ అసిటిక్ ఆమ్లం వంటి కలుపునాశకాలను వాడతాయి. ఈ మందులు ఏకదళ బీజ కలుపు మొక్కలపై ప్రభావం చూపలేవు. ఈ కలుపు మందును వాడితే ఏమవుతుంది, ద్విదళ బీజ మనకు 2 రకాల కలుపు మొక్కలు ఉంటాయి, ద్విదళ బీజాలు, ఏకదళ బీజాలు. ఈ 2,4-D డైక్లోరోఫినాక్సీ అసిటిక్ ఆమ్లం వాడితే ద్విదళ బీజ కలుపు మొక్కలు ఉంటాయి కదా, 2 విత్తన దళాలు ఉండే కలుపు మొక్కలు ఉంటాయి, అవి మాత్రమే చనిపోతాయి, ఏకదళ బీజాలు చనిపోవు. ఈ సూత్రం ఆధారంగానే వీటిని తయారు చేస్తారు. అందుకే ఇవి ద్విదళ బీజాల్లో మాత్రమే పనిచేస్తాయి. కలుపు నాశనులు వాడినప్పుడు కలుపు మొక్కలే నశిస్తాయి, కానీ పంట మొక్కలు ఏమీ కాదు. ఎందుకు? ఈ విధంగా తయారు చేస్తారు కాబట్టి పంట మొక్కలు నశించవు. ఇప్పుడు ఏకదళ బీజ కలిగిన పంట మొక్కల్లో ద్విదళ బీజం కలిగినటువంటి కీటకనాశకాలను ఉపయోగించాలి. ద్విదళ బీజ పంటకు ద్విదళ బీజ కలుపు మొక్కలను ఇస్తే పంట కూడా చచ్చిపోతుంది. అట్లా కాకుండా ఏకదళ బీజ మొక్కజొన్న ఏకదళ బీజం, ఇందులో ద్విదళ బీజ కలుపు నాశకాలని వాడితే ఆ ద్విదళ బీజ కలుపు నాశకాలు మొత్తం చనిపోతాయి. అట్లా సూత్రం ఆధారంగా కీటకనాశకులను ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్, పంట కోతలు. రైతులు పంటలను ఎలా కోస్తారు? పండిన పంటల నుండి గింజలను సేకరించడం ముఖ్యమైనటువంటి పని. పంట బాగా పెరిగి గింజ పక్వానికి వచ్చిన తర్వాత పంట మొక్కల్ని కోసి గింజలను సేకరిస్తారు. ఇలా పంట నుండి గింజలను వేరు చేయడాన్ని మనం పంట నూర్పిల్లు లేదా హార్వెస్టింగ్ అని అంటాం. పంట మొక్కల్ని వేళ్లతో సహా పెకిలించడం కానీ కొడవలతో మొక్క మొదళ్ళ వరకు కోసి కానీ వేరు చేస్తారు. పంటల కోతను మనుషుల సహాయంతో కానీ యంత్రాల సహాయంతో కానీ చేస్తారు. పంటను కోసిన తర్వాత వీటిని ఎండలో ఆరబెడతారు. దీనివల్ల దానిలోని తేమ ఆవిరైపోతుంది. ఏం చేస్తాం, మనం పంట కోసిన తర్వాత ఆ గింజల్ని ఎండబెట్టాలి. ఎండబెట్టకపోతే ఏమవుతుంది, తేమ ఉండి వాటిపైన క్రిమి కీటకాలు దాడి, ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ దాడి చేసి వాటిని తొందరగా కులిపోయేటట్టు చేస్తాయి. వాటిని తేమ తొలగిస్తే ఏమైతే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. వరి కోతలు. వరి పంటను కొడవలతో కోస్తారు. కోసిన పంటను పొలంలో కుప్పలుగా వేసి 2 నుంచి 3 రోజులు ఆరబెడతారు. కోసిన వరి పంటని ఆరబెట్టకపోతే ఏమవుతుంది, కుళ్ళిపోతుంది. పంట కోయడానికి ముందే రైతులు కంకులను కత్తిరించి వాటిని కట్టలుగా కట్టి ఉరండాల్లో చూరులకు ద్వారాలకు వేలాడదీస్తారు. ఇవి ఎవరి కోసమో తెలుసా? ఇవి రైతు కుటుంబాల నేస్తాలైనటువంటి పిచ్చుకల కోసం. పిచ్చుకలు మన ఇంటి చూరులోనే కూడు కట్టుకొని నివసిస్తూ ఈ గింజలను తింటాయి. ఇవి తమ కిచకిచ శబ్దాలతో ప్రకృతిని ప్రేమిస్తున్న రైతులకు రోజు కృతజ్ఞతలు తెలుపుతాయి. రైతులు పర్యావరణ ప్రేమికులు, వీరు జీవవైద్య రక్షకులు. నెక్స్ట్, పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలను తీర్చడానికి సాగు భూమి విస్తీర్ణం పెరగవలసిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం వ్యవసాయం చేసే భూముల విస్తీర్ణం క్రమంగా ఏమవుతుంది, తగ్గిపోతుంది. వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గుతున్నారు. ఏమవుతుంది, వ్యవసాయం చేసే భూమి కన్వర్ట్ అవుతుంది, అంటే వేరే ఇతర అవసరాలకు వాడడం వల్ల ఏమవుతుంది, భూమి విస్తీర్ణం తగ్గిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో పంట పొలాలు నిరుపయోగంగా ఉంటున్నాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు దొరకకపోవడం, నీరు, విద్యుత్ కొరతలతో పాటు పండిన పంటలకు తగిన ధర లేకపోవడం వలన చాలామంది రైతులు వ్యవసాయం నుండి దూరం అవుతున్నారు.
కానీ నిజానికి వ్యవసాయం మన దేశానికి వెన్నెముక వంటిది. రాబోయే తరం వ్యవసాయం పట్ల మక్కువ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో వ్యవసాయమే అత్యంత లాభసాటిగా ఉపాధిగా మారనుంది. నెక్స్ట్, పంట నూర్పిడి చేయడం మరియు గింజలను వేరు చేయడం. పంట నూర్పిడి చేయడం మరియు గింజలను వేరు చేయడం. ఎండిన పంట మొక్కల్ని కట్టలు కట్టలుగా కట్టి బండరాలపై కానీ లేదా గట్టిగా ఉండే చెక్క బల్లపై కానీ కొట్టి గింజలను వేరు చేస్తారు. కొంతమంది ఎద్దులను పెద్ద రాతి గుండును కట్టి పంట మొక్కల కంకులపై తొక్కిస్తారు. దీనివల్ల గింజలు మొక్కలు వేరవుతాయి. ఇది కరెంటు మిషన్. పంట నూర్పు నుంచి దీనిలో పంట కంకులు పెడితే విత్తనాలు గడ్డి వేరవుతుంది. నెక్స్ట్, తూర్పార పట్టడం, విన్నోవింగ్. గింజలను గంపలతో కానీ చాటలతో కానీ తీసుకొని ఎత్తైన ప్రదేశంపై నిలబడి గాలి వీచేటప్పుడు తూర్పార పడతారు. ఇలా చేయడం వల్ల పొట్టు, ధూళి, తేలికైన తాలు గింజలు దూరంగా పడతాయి, గట్టి గింజలు నేలపై పడతాయి. ఇలా వీటిని ఏం చేస్తారు? తూర్పార బట్టి నాణ్యమైనటువంటి గింజల్ని వేరు చేస్తారు. నెక్స్ట్, ఆధునిక వరికోత యంత్రం. ప్రస్తుతం రైతులు వరికోత యంత్రం సహాయంతో పంటల్ని కోస్తున్నారు. రైతులు గింజల్ని సేకరించిన తర్వాత గడ్డి, పొట్టు వంటి వాటిని తూర్పార పట్టడం ద్వారా వేరు చేస్తారు. ఇందుకోసం ఫ్యాన్ గాలిని వీచే యంత్రం సహాయంతో చాటలతో పైనుండి పోసినప్పుడు గింజలు వేరవుతాయి. ఫ్యాన్ ద్వారా కానీ గాలి ద్వారా కానీ గాలిని వీచే యంత్రం సహాయంతో చాటలతో పైనుంచి కిందికి పోసేమైతే నాణ్యమైనటువంటి గింజలు వేరవుతాయి. కొన్ని గ్రామాల్లో రైతులు పంట నూర్పిళ్లను ఎద్దులు లేదా యంత్రాలతో చేయడం బదులుగా రోడ్ల మీద నూర్పిళ్లు వేస్తారు. మనం చూస్తాం కదా, హైవే మీద ఏం చేస్తారు? వేస్తారు. దాని మీద వెయ్యే వాహనాల వల్ల ఏమేమైతే గడ్డి నుంచి గింజలు సపరేట్ అవుతాయి. పంట నూర్పిడి కూడా వ్యవసాయంలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం. సాధారణంగా రైతులు పంట నూర్పిడికి సాంప్రదాయ పద్ధతుల్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. నెక్స్ట్, పంట నూర్పిడి అయిపోయింది. ఇప్పుడు ధాన్యాన్ని భద్రపరచడం. ధాన్యం ఎట్లా భద్రపరిచేసి ఎక్కువ రోజులు ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం. బియ్యము, కందులు, జొన్నలు, గోధుమలు ఎక్కువ భద్రపరుస్తారు. ఎలా భద్రపరుస్తారో తెలుసుకుందాం. సాధారణంగా మన ఇళ్లలో వీటిని ఎండబెట్టిన తర్వాత డబ్బాలో నిల్వ చేస్తారు. పండిన పంటల్ని భద్రపరచడం అతి ముఖ్యమైనది. ఎందుకంటే పండిన పంటనంతా ఒకే రోజు తినలేము కదా. సరైన గిట్టుబాటు ధర లభించే వరకు రైతులు పంటను భద్రపరచుకోవాలి. సరైన గిట్టుబాటు ధర కోసం భద్రపరచడం, లేదా ఒకే రోజు అన్ని ఆహార ధాన్యాలను వినియోగించుకోలేం కాబట్టి సంవత్సరం మొత్తం రావాలి కాబట్టి వాటిని ఏం చేయాలి? భద్రపరచుకోవడం అవసరం. మన రాష్ట్రంలో వివిధ రైతులు ధాన్యాన్ని ఎలా భద్రపరుస్తారు? మన రాష్ట్రంలో వివిధ రకాల పద్ధతుల్లో ధాన్యాన్ని భద్రపరుస్తారు. సాధారణంగా శిలీంధ్రాలు, కీటకాలు, ఎలుకలు, బ్యాక్టీరియా వల్ల ధాన్యం చెడిపోతుంది. ధాన్యంలో తేమ ఉంటే బూజులు, శిలీంధ్రాలు ఎక్కువగా పెరుగుతాయి. ఇలాంటి గింజలు మొలకెత్తలేవు మరియు తినడానికి కూడా పనికిరావు. ఈ సమస్యను అధిగమించడానికి రైతులు ధాన్యాన్ని 2 నుంచి 3 రోజులు ఎండబెడతారు. ఎండిన తర్వాత వాటిని గోనె సంచుల్లో నింపి గోదాముల్లో భద్రపరుస్తారు. కొన్ని దశాబ్దాల క్రితం రైతులు వెదురుతో కానీ లోహంతో కానీ చేసిన గాదెలు ఉంటాయండి, ఆ గాదెల్లో నిల్వ చేసేవారు, భద్రపరిచేవారు. ఇప్పుడు గింజలను కీటకాల నుండి, సూక్ష్మజీవుల నుండి కాపాడడం కోసం వాటిని రసాయనిక మందులు కలిపి భద్రపరుస్తున్నారు. మన బియ్యానికి ఏం చేస్తారు? పౌడర్ కలిపి నిలబెడతారు కదా. నెక్స్ట్, శీతల గిడ్డంగులు. ఇది శీతల గిడ్డంగి. దీనిలో కూరగాయలు, పండ్లు, చింతపండు, ఎండుమిర్చి వంటివి తొందరగా చెడిపోయి రంగు మారిపోయే పంట ఉత్పత్తులు ఉంటాయి కదా, తొందరగా చెడిపోయి వాటి రంగు మారితే ఏమైతే వాటి ధర తగ్గిపోతుంది. అలాంటి పంట ఉత్పత్తులను శీతల గిడ్డంగులో నిల్వ చేస్తారు. శీతల గిడ్డంగులో అతి తక్కువ ఉష్ణోగ్రత ఉండడం వల్ల కూరగాయలు, పండ్లు వంటివి తొందరగా చెడిపోక చాలా కాలం నిల్వ ఉంటాయి. ఇది మొక్కల నుండి ఆహార ఉత్పత్తులు అనేటువంటి పాఠ్యాంశం. ఇందులో ముఖ్యాంశాలు మనం ఏమేమి నేర్చుకున్నాం చూద్దామండి. పంట పండడానికి 180 లేదా అంతకంటే ఎక్కువ రోజులు పండే పంటల్ని దీర్ఘకాలిక పంటలని అంటాం. పంటలు పండడానికి 100 లేదా అంతకంటే తక్కువ రోజులు పండే పంటల్ని స్వల్పకాలిక పంటలని అంటాం. వర్షాకాలంలో పండే పంటల్ని ఖరీఫ్ పంటలని. ఖరీఫ్ కాలం ఎప్పుడు ఉంటుంది? జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది. శీతాకాలంలో పండే పంటలను రబీ పంటలని. ఇవి అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది. ఈ ఖరీఫ్, రబీ అనేటువంటివి అరబిక్ వర్డ్స్, గుర్తుపెట్టుకోండి. కొన్ని మొక్కలు పుష్పించడం రాత్రికాలపై ఆధారపడి ఉంటుంది. వీటిని రాత్రికాలం నిడివి 12:30 గంటల కంటే ఎక్కువగా ఉంటే కొన్ని మొక్కలు బాగా పుష్పిస్తాయి. వాటిని ఏమంటాం? రాత్రికాల మొక్కలు అని అంటాం. కొన్ని మొక్కలు రాత్రికాలంతో నిమిత్తం లేకుండా సంవత్సరం పొడవునా పుష్పిస్తాయి. వీటిని ఏమంటాం? తటస్థ మొక్కలు. ఓకే. నెక్స్ట్, నేలను సిద్ధం చేయడం వ్యవసాయంలో అతి ముఖ్యమైనటువంటి పని. నేలను దున్నడం వల్ల మృత్తిక మెత్తగా మారి నీటిని నిల్వ చేసుకునే శక్తి పెరుగుతుంది. గాలి, నీరు మొక్కలకు, వేళ్లకు సులభంగా అందుతాయి. నేలను చదును చేయడం వల్ల పంటకు నీరు అందించడం సులభం అవుతుంది. రైతులు విత్తనాలను పరీక్షించి శిలీంద్రనాశకాలతో శుద్ధి చేసిన తర్వాత నేలలో విత్తుతారు. ఎరువులు 2 రకాలు: సహజ ఎరువులు మరియు కృత్రిమ ఎరువులు.
నీరు తక్కువగా లభించే ప్రదేశాల్లో స్ప్రింక్లర్, బిందు సేద్యం వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తున్నారు. కలుపు మొక్కలను తొలగించడం వల్ల పంట దిగుబడి ఏమవుతుంది, అధికమవుతుంది. 2,4 డైక్లోరోఫినాక్సీ అసిటిక్ ఆమ్లం అనే కలుపునాశిని ద్విదళ బీజ కలుపు మొక్కల నివారణకు ఉపయోగిస్తారు. బ్యాక్టీరియా, ఫంగై, క్రిములు, ఎలుకలు మొదలైన వాటి వల్ల ఆహార ధాన్యాలు చెడిపోతాయి. ఆహార ధాన్యాల్ని సరైన విధంగా భద్రపరచడం వల్ల ఈ నష్టాన్ని ఏమైనా చేయొచ్చు, తగ్గించవచ్చు. థ్యాంక్ యూ everyone. Please subscribe, share and encourage. Thank you.